చరిత్ర ప్రసిద్ధమైన ఆంధ్రదేశంలోనే సువిఖ్యాతమైన పుణ్యక్షేత్రం హనుమాన్ జంక్షన్లో జరుగుతూ ఉన్న హనుమత్ పంచరత్న స్తోత్రం, శ్రీ శంకరాచార్య స్వామి రచించినటువంటి హనుమత్ పంచరత్న స్తోత్రం అనే ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. అంకితమును గైకొమ్మా అమ్మా, అంకితమును గైకొమ్మా, అంకము వైకుంఠమైన అమ్మా బ్రహ్మ. అంకితమును గైకొమ్మా, అంకము వైకుంఠమైన అమ్మా బ్రహ్మ. శంకింపలేని ప్రేమలకంకితమగు జీవితమ్మ, శంకింపలేని ప్రేమలకంకితమగు జీవితమ్మ అద్వైతమ్మ. అంకితమును గైకొమ్మ. పరమపూజ్యమైన హనుమత్ జయంతి ఉత్సవ సమయంలో మనం హనుమంతుని యొక్క దయని అభయాంజనేయ స్వామి సన్నిధిలో చెప్పుకోవడం, మన జీవితాల్ని మనం బాగు చేసుకోవడానికి, ధైర్యంతో జీవించడానికి ఒక ప్రధానమైన సాధనంగా భావిద్దాం. స్వామివారి కృప మీ అందరి యందు ప్రసరించి జీవితాన్ని, ఎంత సమస్యాభరితమైన జీవితాన్నైనా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, అన్నీ స్వామివారి ప్రసాదంగా భావించి ధైర్యంగా తట్టుకుని నిలబడేటువంటి శక్తిని మీకు అందరికీ ఈ స్తోత్రం ప్రసాదిస్తుంది అని నేను భావిస్తున్నాను. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. రామచంద్రమూర్తి దూత అయినటువంటి హనుమంతుడికి మనం శిరస్సు వంచి నమస్కారం చేయాలి. శిరసా నమామి అంటే శిరస్సు వంచి నమస్కారం చేయమని అర్థం, కానీ మన శిరస్సును ఆయనకి తాకించమని అర్థం కాదు. దేవతా విగ్రహాలను ఎప్పుడూ తాకకూడదు. గుళ్ళో కడితే గుర్తుపెట్టుకోవాలి, దానివల్ల పాడైపోతాయి విగ్రహాలన్నీ. ముందు కానీ వెనక కానీ ఏమీ తాకకూడదు. దూరం నుంచే చూసి దండం పెట్టుకోవాలి. అప్పుడు ఆ విగ్రహం ప్రతిష్ఠ చేసిన వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరుతుంది. మనకేదో పుణ్యం వస్తుందనో లేకపోతే ఇంకా ఎక్కువనో విగ్రహాలని తాకడం మొదలు పెడితే ఈ పుణ్యక్షేత్రాలన్నీ కూడా కొన్నేళ్లకి మనం వచ్చి దర్శించుకోలేనట్టుగా తయారవుతాయి. విగ్రహాలు రకరకాలుగా దెబ్బతింటాయి. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. శ్రీరామదూతం శిరసా నమామి అంటే ఆయన ముందు మీరు శిరస్సు ఉంచి నమస్కారం చేయండి అని. ఎందుకు? మనోజవం, ఆయన మనస్సుతో సమానమైన వేగంతో సముద్రాన్ని దాటాడు. మనస్సుకు ఉన్న వేగం దేనికి లేదు. మాటకున్న వేగం కంటే మనస్సుకున్న వేగం గొప్పది. మాట ఎదుటి మనిషికి వినపడడానికి కొంతసేపు పడుతుంది, కానీ మన మనస్సులో ఏదన్నా ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచనతో మనం ఇతర దేశాలు వెళ్ళిపోవడానికైనా, ఏది ఆలోచించడానికైనా వేగం, అంతులేని వేగంతో వెళ్ళిపోతాం. ఇతర దేశానికి ఏదైనా వెళ్ళాలి అంటే దానికి నెల ముందు నుంచి ప్రయత్నం చేయాలి. కనీసం ఓ రోజో 2 రోజులు ప్రయాణం చేయాలి. అక్కడికి వెళ్ళాక మళ్ళీ వాతావరణం మారిపోతుంది, దానికి మనం అలవాటు పడాలి. ఇంత యాత్ర ఉంటుంది. కానీ మనస్సులో కనుక మనం అమెరికా వెళ్ళాం అనుకుని అక్కడ ఉండే మన వాళ్ళతో కలిసి మనం ఉన్నట్టుగా ఊహించుకుంటే ఒక క్షణంలో నువ్వు అమెరికా వెళ్ళగలిగావు. మనోజవం అంటే అర్థం అది. పైగా హనుమంతుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే వాయుకుమారుడైన. వాయువు యొక్క వేగం, వాయువు యొక్క మహాబలం అంతా కూడా హనుమంతుడికి వచ్చింది. అందుకనే వెనకాల మనోజవం మారుతతుల్య వేగం అన్నాడు. గాలితో సమానమైన వేగం కలిగిన వాడు వాయుపుత్రుడు కాబట్టి అది సహజంగా వారసత్వం ప్రకారం వస్తుంది. పైగా ఇక్కడే మనం ఒక విశేషం చెప్పుకోవాలి. అంజనాదేవి భర్త కేసరి. అందుకే హనుమంతుడి యొక్క ప్రార్థనలో, స్థుతిలో కేసరి తనయ, కేసరి పుత్ర అనే మాట కూడా వినపడుతుంది. కేసరి అంటే సింహం. ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారిని మనమేం మర్చిపోలేదు కదా. ఆంధ్రజాతికి కేసరి మహానుభావుడై బ్రిటిష్ వాళ్ళు సైన్యం తుపాకులు పట్టుకుని నిలబడితే ఏమాత్రం దమ్ముందో కాల్చరా అని
గుండె చీల్చి చూపించాడు. హనుమంతుడు రామదర్శనం కోసం గుండె చీల్చినట్టే టంగుటూరు ప్రకాశం పంతులు గారు స్వాతంత్రం కోసం గుండె చీల్చి నిలబడ్డాడు. ఆయన ప్రకాశం పంతులు గారంటే అందర కేసరి, నిజంగానే కేసరి తనయుడు. ఆయన కూడా ఓ హనుమదంశ సంభూతుడే. అటువంటి కేసరికి జన్మించాడు కదా. ఇందులో వాయువు ఏమిటి? వాయువు ప్రమేయం ఏమిటి? వాయుతనూజుడు అంటారు కదా. అంతేకాదు హనుమంతుని పుట్టుకలో ఇంకా కొందరి యొక్క ప్రమేయం ఉంది. కొన్ని మహాశక్తులన్నీ ఏకమై హనుమంతుడయ్యాడు. ముఖ్యంగా హనుమంతుని యొక్క అంశ శివుని యొక్క అంశ. కైలాసంలో ఎప్పుడు శివుడు చేసే పని ఏమిటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతస్తుల్యం రామనామవరానని. కైలాసంలో శివుడు కూర్చొని నిరంతరం ఏదో ధ్యానంలో ఉంటే పార్వతీదేవికి అనుమానం వచ్చి అడిగిందిట, మీరే దేవుడు కదండి, ఇంకా ఏ దేవుణ్ణి మీరు ధ్యానిస్తున్నారు అందుట. నేను దేవుళ్ళని ఎవరిని ధ్యానించట్లేదు, ఒక మానవోత్తముడిని ధ్యానిస్తున్నాను అని చెప్పేట. మనం గ్రహించాలి. దేవతల కంటే మానవుల్లో ఉత్తముడైన వాడు గొప్పవాడు అని శివుడు చెప్పాడు స్వయంగా. మనం మానవుల్లో ఉత్తముడుగా ఉండే ప్రయత్నం చేయాలి, కానీ దేవతలను ఆరాధిస్తూ కూర్చోవడం కాదు. ఎంతసేపు ఏం నేర్చుకున్నాం వాళ్ళ నుంచి? హనుమంతుడు ఎంత కష్టపడి ధర్మాన్ని నిలబెట్టాడు. సీతాదేవి ఏమన్నా ఆయనకి మేనకోడలా మేనత్త కూతురా? ఆయన ఏమైనా బంధువా? పోని వాళ్ళ క్యాస్టా? వీళ్ళు వానరులు, వాళ్ళు నరులు. ఈ క్యాస్ట్ ఫీలింగ్కి హనుమాన్ జంక్షన్ పెద్ద సమాధానం. హనుమంతుడి క్యాస్ట్ ఏమిటో ఇంతవరకు నిరూపించగలిగిన వాడు లేడు. సీతాదేవి క్యాస్ట్ అయితే కాదు, మనకి తెలుసు బాగా. వాళ్ళు క్షత్రియులు. ఈయనకి ఏం సంబంధం లేదు. పోనీ ఇదివరకు ఏమైనా కలిసి చదువుకున్నారా? రాముడు కానీ ఈయన కానీ బంధుత్వం ఉందా? ఏమీ లేదు. పైగా రాముడు వచ్చి ఆయన్ని అడగలేదు. హనుమంతుడు కేవలం మంత్రి, ఒక సైనికుడు. సుగ్రీవుడిని అడిగాడు. సుగ్రీవుడు చెప్పాడు, హనుమంతుడు చేశాడు. నాకేం ప్రయోజనం లేనప్పుడు నేనెందుకు చేయాలి అనలేదు. ఇంత నిస్వార్థంగా ధర్మాన్ని కాపాడడానికి దేహత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు. కాబట్టి ఇవాళ హనుమాన్ జంక్షన్లో ఆయన ఇలా అభయహస్తమెత్తి నేను మీ అందరి కోసం ఉన్నాను అని అనగలుగుతున్నాడు ధైర్యంగా. కారణం అది. మన జీవితంలో మనం ఎప్పుడు ధైర్యంగా వ్యవహరిస్తాం, నిక్కచ్చిగా వ్యవహరిస్తాం, నిక్కచ్చిగా మాట్లాడతాం, ధైర్యంగా ఉంటామంటే మన మనస్సులో ఏ కోరిక ఉండకూడదు. అప్పుడు ఖచ్చితంగా ఉంటాం. కోరికలు ఉన్నంతకాలం ఎవడో ఒకడికి భయపడుతూ ఉండాల్సిందే. కోరికలను కనుక రద్దు చేసుకోకపోయినా కనీసం తగ్గించుకోగలిగితే చాలా ధైర్యంగా ఉంటాం. మనకేదో చిన్నదేదో కావాలి, అందుకోసం కాస్త పెద్దవాడిని ఉన్నో పట్టుకుంటాం. వాడు మనకి ఉపకారం ఎందుకు చేస్తాడు? వాడికి ఇంకేదో పెద్దదేదో కావాలి, దానికి మనం సహకరిస్తాం. ఎవడు చేయడండి. అసలు ఈ చిన్నదేదో కావాలి అనే మనస్సులోంచి మనం ఈ కోరికను తోసిపారేయగలిగితే ఎవరిని నువ్వు పట్టుకోవలసిన పనే లేదు. హనుమంతుడు ఎవరిని పట్టుకోలేదు, సుగ్రీవుని పట్టుకోలేదు, కనీసం రాముడినైనా పట్టుకోలేదు. ఆయన ప్రయత్నం అంతా ఆయన చేశాడు. అంటే హనుమంతుడి జీవితంలో ఒక గొప్ప లక్షణం ఏమిటంటే నిష్కామత. ఏ కోరిక లేదు ఆయనకి. రామాయణ కథలో ఆయన ఎందుకు ప్రధాన పాత్ర అయ్యాడు అంటే తనకేమీ ప్రయోజనం లేకపోయినా ధర్మాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేశాడు. కాబట్టి అలాంటి ప్రయత్నంలో భాగంగానే అంజనాదేవి తపస్సు చేస్తే వాయుదేవుడు వరం ఇచ్చాడు. దీని వెనకాల ప్రధానమైన నాయకుడు, ప్రధానమైన దైవం శివుడు ఉన్నాడు. శివుడు రామభక్తుడు. అందుకే ఆయన ధ్యానం చేస్తుంటే అమ్మవారు ఏ దేవుడి గురించి ధ్యానం చేస్తున్నావయ్యా అంటే నేను శ్రీరామ రామ రామేతి మనోరమే రమే. నేను ఎప్పుడూ రమిస్తూ ఉంటాను ఆ రామనామాల్లో, నాకు ఇంకో పనేమి లేదు. ఎందుకంటే దేవుళ్ళందరూ గొప్పవాళ్ళు అవ్వడం, దేవుళ్ళందరూ మహిమలు చూపించడం పెద్ద విషయం కాదు. కానీ రాముడు మానవుడుగా పుట్టి మహోన్నతమైన లక్ష్యాలన్నీ సాధించాడు. మానవులు రామచరిత్ర నుంచి అన్ని రకాల ధర్మాలు నేర్చుకోవాలి. రాముడే దేవుళ్ళందరిలో ప్రధాన దైవం, అందుకే నేను రాముడిని ఆరాధిస్తాను అని చెప్పాడు. రాముడు ఎంత గొప్పవాడు అంటే శివుడు కూడా ఆరాధించేంత గొప్పవాడు. ఆ శివుడికి రామనామ జపం చేసి 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 పూర్వం నుంచి కూడా రామావతారం కేవలం ఈ ఒక్కసారి రాలే. ప్రతి త్రేతాయుగంలో రామావతారం వస్తుంది పురాణాల ప్రకారం. చేసి చేసి రాముడు గొప్పదనం అంతా తెలుసుకుని ఉన్నవాడు అందరితో సరిపోక ఆయనే ఆంజనేయ స్వామిగా జన్మించాడు రాముడు సేవ చేసుకోవాలని స్వయంగా. అందుకని ఆంజనేయుడు అంటే శివుడే, అందులో సందేహం వెళ్ళేది. ఆంజనేయుడు అంటే శివుడే. శివుడే మళ్ళీ ఆంజనేయుడిగా పుట్టాడు. ఆది సృష్టి ప్రారంభంలో శివకేశవులు వాళ్ళే, తర్వాత నరనారాయణులు వాళ్ళే, రాముని కాలంలో రామాంజనేయులు వాళ్ళే. సృష్టి ప్రారంభంలో శివ కేశవులు వారే,
తరువాతి కాలంలో రామాయణ కాలంలో రామాంజనేయులు వారే, మహాభారత కాలంలో కృష్ణార్జునులు వారే, కలియుగంలో రామకృష్ణ వివేకానందులు వారే. వివేకానందులు అంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి అంశ, రామకృష్ణ పరమహంస శ్రీ మహావిష్ణువు యొక్క అంశ, రామచంద్రుని యొక్క అంశ. అందుకే వాళ్ళు మళ్ళీ గురు శిష్యులయ్యారు. అటువంటి హనుమంతుని యొక్క జీవితం జన్మఘట్టంలో ఉండే విశేషం ఏమిటంటే, మనం వైశాఖ మాసంలో వచ్చే బహుళ దశమి నాడు ఎందుకు హనుమత్ జయంతి చేసుకుంటాం? ఇది రామాయణం ఉత్తరకాండలో విశేషంగా ఉంది, భాగవతంలో కూడా ఉంది. వైశాఖ బహుళ దశమి, దానికి హనుమత్ జయంతికి సంబంధం ఏమిటి? ఎందుకంటే హనుమత్ జయంతిని ఉత్తర దేశంలో వేరే సందర్భంలో చేసుకుంటారు, 2 నెలల ముందే చేసేసుకున్నారు. ఇక్కడ దక్షిణాదిలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంకో నెల ముందు నెల తర్వాత ఉంటాయి. కానీ మన ఆంధ్రదేశంలో జరిగే వైశాఖ బహుళ దశమి నాటి హనుమత్ జయంతి సరైన హనుమత్ జయంతి అనడానికి భాగవతం సాక్షి, రామాయణం ఉత్తరకాండ సాక్షి. నేను ఇప్పుడు ప్రమాణం చూపిస్తా. హనుమంతుడు తల్లి అంజనాదేవి. ఆ అంజనాదేవి పూర్వజన్మలో పుంజికస్థల అనే పేరు కలిగిన అప్సరస. ఆవిడ పూర్వజన్మ ఒక అప్సరస, ఆవిడ పుంజికస్థల. ఆ పుంజికస్థలని రావణాసురుడు మానభంగం చేశాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆవిడ అగ్ని ప్రవేశం చేసింది. చేస్తూ నేను నిన్ను వదలనరా, మళ్ళీ జన్మెత్తేనా నిన్ను సాధిస్తాను అని చెప్పింది ఆవిడ. ఆ పుంజికస్థలే అంజనాదేవిగా పుట్టి. ఆ పుంజికస్థల వైశాఖ మాసానికి పాలకురాలు. అప్సరసలు మన పంచాంగం ప్రకారం ఒక్కొక్క నెలకి ఒక్కొక్క అప్సరస పాలకురాలుగా ఉంటుంది. ప్రతి నెలకి 7 పాలకులు ఉంటారు, సప్త ఋషుల్లాగా 7 పాలకులు ఉంటారు. అందులో ద్వాదశాదిత్యుల్లో ఒకడు ఉంటాడు. 12 నెలలు కదా, 12 నెలల్లో ఒకరు ద్వాదశాదిత్యుల్లో ఒకరు ఉంటాడు. ఒక దేవర్షి ఉంటాడు, ఒక మహర్షి ఉంటాడు, ఒక అప్సరస ఉంటుంది. విచిత్రం ఏమిటంటే ఒక రాక్షసుడు కూడా ఉంటాడు. రాక్షసుడు తమో గుణానికి సంకేతం. రాక్షసులు అనగానే అన్ని దుర్మార్గాలే చేస్తారు అనుకోకూడదు, వాళ్ళు మంచి పనులు కూడా చేస్తారు. మంచి పని కూడా బాగా తీవ్రంగా చేస్తాడు. ఇంకా మళ్ళీ మామూలుగా ఎవడూ చేయొద్దు. ఇంకా అంటే వినాయక చవితికి లడ్డూ తయారు చేయమంటే ఇంత లడ్డూ తయారు చేసేవాళ్ళు ఉన్నారు, 6000 కేజీల లడ్డూ తయారు చేసేవాళ్ళు ఉన్నారు. అదే ఓవర్ యాక్షన్ అంటే. ఇప్పుడు లడ్డూ చేయడం తప్పని మనం అనడానికి వీళ్ళు 6000 కేజీలు ఎందుకు అంటే అది అంతే, అంతేనండి అంటాడు, ఇంక మాట్లాడడానికి వీలేదు. ఇంకా అభిమానుల్లో ఒక్కొక్క వీరాభిమానం ఉంటాడు, వచ్చి ఓ దండేస్తాడు మా బోటి గడికి, అయ్యే వరకు తీయడానికి వీలేదంటాడు. నేను చావాలి ఇప్పుడు ఈ దండతోటి. ఆ దండలో పురుగులు ఉంటాయి, నాకు బాగా తెలుసు. దాని నిండా నీళ్లు జల్లుతారు, రోజుకు 4 సార్లు జల్లుతారు. అందుకే నేను దండ వేసుకోవడం మానేశాను. మామూలుగా వైద్యం అంటే వినరు మనవాళ్ళు, అది ఇది చెప్తారు. అందుకని కాశీలో దండ వదిలేసి వచ్చాను నేను, గొడవలేదు. ఈ దేశాన్ని సెంటిమెంటే చెప్పాలి, శాస్త్రజ్ఞానం చెప్తే ఎవడు వెండవు. కాశీలో వదిలేశాను నేను. అక్కడ ఏదో 3 వదిలేయాలి, నేను దండ వదిలేస్తాను, వదిలేశాను. అంచేది పూలదండ వేసుకో, రహస్యం ఇదే, ఎందుకంటే నాకేం ద్వేషం అని తెలుసు. మెడ పక్కన పురుగులు గుట్టేస్తూ ఉంటాయి, నేను వేసాను మీరు ఆపడానికి వెళ్ళేది అంటాడు. దీన్నే తమోగుణ భక్తి అంటాడు. ఆయన భక్తుడే. మళ్ళీ అతనిలో ఎటువంటి భక్తి ఉంటే మనకి మీదకి ఎవడన్నా వస్తే వాడు వచ్చి కొట్టేస్తాడు, దేనికైనా సిద్ధపడిపోతాడు. కానీ ఒక్కోసారి దాన్ని తట్టుకోలేము మన సొంత విషయాల్లో కూడా కల్పించేసుకుంటాడు. ఈ వీరాభిమానం ఉంది, చాలా ఇబ్బంది పెడుతుంది ఒక్కోసారి. అందుకే అభిమానం చాలు, దయచేసి వీరాభిమానం అక్కర్లేదు. అభిమానం అంటే ఎప్పుడు ఏమిటంటే ఆ వ్యక్తిని మనం నమ్మేము, మనం మంచివాడు అనుకున్నాం. ఆయన చెప్పిన దాంట్లో మంచి ఏమిటో చేయండి, ఆయన జీవితంలో మంచి ఏమిటో తీసుకోండి, ఆచరించండి. చెప్పిన దాంట్లో మంచి ఏమిటో తీసుకోండి, ఆచరించండి. అది అభిమానం. ఇంకా అది ఏం చెప్పినా సరే నేను ఆచరిస్తానంటే ఒక్కోసారి చెప్పేవాడే పొరపాటు చెప్పచ్చు. ఆయన మనిషే కదండి, ఆయన మేము మనుషులమే కదా, మేము అన్నం తింటున్నాం, చెవు నెత్తురు ఉంది. ఏదైనా ఒక్కోసారి ఆవేశంలోనో ఇంకో అజ్ఞానంలోనో పొరపాటు చెప్పచ్చు. అది మంచిదా కాదా అని మీరు కూడా బుర్రపెట్టి ఆలోచించాలి. వెంటనే అలా చేసేయాల్సిన పనేం లేదు. ఎంతటి వాడు చెప్పినా ఆలోచించాలి. యుక్తియుక్త వచగ్రాహ్యం బాలాదపి సుఖాదపి అంటారు. యుక్తియుక్తమైన మాట చెబితే చిన్నపిల్లాడు చెప్పినా చిలుక చెప్పినా వినమన్నారు. అన్యత్ తృణమివత్యాద్యం అప్యుక్తం పద్మజన్మన. బ్రహ్మదేవుడు చెప్పినా సరే అది తర్కానికి లొంగడం లేదు, యుక్తియుక్తంగా లేదు, మనుషుల్ని అవమానించే విధంగా ఉండి జాతుల్ని కులాలని మతాలని అన్నిటినీ వేరు చేసి మానవుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది అంటే ఆ మాట వశిష్ఠుడు చెప్పినా చేయక్కర్లేదు మనం.
ఇప్పుడు ఏది మంచి మాటో ఏది చెడ్డ మాటో తెలుసుకునే శక్తి మనకుంది. మనం నిర్ణయించుకోవచ్చు. వారు చెప్పారు కాబట్టి వీరు చెప్పారు కాబట్టి అనొద్దు. మంచి మాటలు చెప్పడం వల్ల మీరందరూ మమ్మల్ని అభిమానిస్తున్నారు, కానీ మేమేదో మొదటి నుంచి మంచి మాటలే చెప్పేసామనుకోవడం పొరపాటు. మాకు తెలిసింది ఏదో చెప్పాం. ఆ తెలిసిన వాటిలో చాలా భాగం మంచి మాటలే ఉండడం వల్ల 30 ఏళ్ళుగా ఎప్పుడు చెప్పడం నుంచో చెబుతుంటే ఇంతకాలానికి ఈ వైభవం పట్టినా కూడా మీకు నేను ఒక్కటే మాట చెబుతాను, మొహమాటం లేకుండా. నేను చెప్పినవన్నీ మంచివే అని మీరు అనుకోక్కర్లేదు. మీ అంతటా మీరు ఆలోచించండి. మీకు మంచిది అనిపిస్తేనే చేయండి, లేకపోతే అక్కర్లేదు. ఇందులో ఏమీ ఇబ్బంది ఏం లేదు. నేను చెప్పాను కాబట్టి చేసేయాల్సిన పని లేదు. దాన్ని తమోగుణ భక్తి అంటారు. అది పనికిరాదు. కానీ రాక్షసులకు ఏమిటంటే భక్తి ఉంటుంది, మంచితనం కూడా ఉంటుంది, తమోగుణం ఉంటుంది. అందుకని వాడు మంచి చేసినా చెడ్డ చేసినా తీవ్రంగా చేస్తాడు. తీవ్రమైన నష్టం కలుగుతుంది, నష్టం కలిగితే. అందుకనే శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారం చేస్తాడు. ఆయనకి ఏమిటి పని? లేతే అందరూ ఆయన పుట్టించిన వాళ్లే కదా, ఎందుకు చంపాలి ఆయన మాత్రం? అంచేత రాక్షసులు అనగానే చెడ్డవాళ్ళు అనుకోకల. ప్రతి నెలని పరిపాలించే వాళ్ళు ఒక రాక్షసుడు, ఒక రాజు, ఒక దేవరిషి, ఒక బ్రహ్మరిషి, ఒక అప్సరస, ఇంతమంది ఉంటారు. ఆ రకంగా నెలకి ఒక్క అప్సరసని బ్రహ్మదేవుడు కేటాయించాడు. అందులో వైశాఖ మాసానికి పుంజిక స్థల అనే అప్సరసని కేటాయించాడు. పుంజిక స్థల సామాన్య స్త్రీ కాదు, దిక్పాలకుల్లో భాగంగా ఉండి లోకాన్ని పాలించే శక్తి కలిగిన స్త్రీ. కానీ రావణాసురుడి వల్ల పరాభవానికి గురి కావడంలో ఆవిడ ప్రతిజ్ఞ చేసి అగ్ని ప్రవేశం చేసి చనిపోయి మళ్ళీ ఆవిడే అంజనాదేవిగా పుట్టింది. అందుకే అంజనా కుమారుడైన ఆంజనేయుడే రావణాసురుడి మరణానికి ప్రధాన కారణం అయ్యాడు. ఆంజనేయుడు లేకపోతే లంకకి వెళ్ళడము జరిగేది కాదు, రావణ వధ జరిగేది కాదు, అసలు సీతాదేవి ఉందనే విషయం కూడా తెలిసేది కాదు. సీతమ్మ జాడమి చివినేయమైతిమా నాటితో రామాయణంబు సున్నా అని రామాంజనేయ యుద్ధంలో సంపత్ కుమార్ గారు పాడబడే బ్రహ్మాండంగా ఆంజనేయుడు పాత్రేసి, అది పక్కా నిజం, అందులో అనుమానం వెళ్ళ. ఆంజనేయుడు అహంకరించి మాట్లాడలా. సీతాదేవి ఇక్కడ ఉంది అని రాముల వారికి చెప్పకపోతే లంకకి వెళ్ళడం అనేది ఎక్కడి నుంచి ఉంది అసలు? లక్ష్మణుడు చనిపోయినప్పుడు సంజీవన పర్వతం తేకపోతే ఇంకేముందండి రామాయణం? దాంతో రాముడు యుద్ధం ఆపేసేవాడు. అందుకని హనుమంతుని పాత్ర పూర్తిగా రామాయణాన్ని దగ్గరుండి ఎవ్వరికీ ఎటువంటి హాని కలగకుండా ఆయన నడిపించినటువంటి పాత్ర. అందుకే హనుమంతుడిని ఏమంటారంటే రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అంటారు. రామాయణం అంతా ఒక మహామాల, ఇటువంటి దండ అయితే ఈ గొలుసులో ఏది ప్రత్యేకం? ఈ పతకం ప్రత్యేకం. ఈ పథకం ప్రత్యేకం. ఇంత గొలుసులో ఈ పథకం ప్రత్యేకం. ఇక్కడ ఈ పథకమే వేసుకుని ఎందుకు తిరుగుతాం? ఇది ఎప్పుడో 89లో నేను తెలుగు విశ్వవిద్యాలయంలో పరిశోధన ఎంఫిల్ చేస్తే యూనివర్సిటీలో సర్వప్రథమ స్థానం వస్తే మహానుభావుడు నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు స్వయంగా వేసినటువంటి పథకం. ఆయన చెయ్యి చాలా మంచిది. ఆ రోజు నుంచి నాకు బంగారం రావడమే కానీ వెళ్ళడం అనేది లేదు. ఆయన చేత్తో ఆయన ఒక పథకం ఇచ్చాడు. అదే నేను మొదట ఎవరైనా ఇచ్చింది. ఏదైనా మనం కొనుక్కుంటే చిన్నప్పుడు ఉడుగు చేసినప్పుడు ఉంగరం చేయిస్తారు, అది వేరే విషయం. ఆ తర్వాత నా ప్రతిభతో నేను సాధించుకున్నది ఆయన చేత్తో ఇచ్చింది మొదటి పథకం. అప్పటి నుంచి భగవంతుడి దేవల్ల బంగారం రావడమే కానీ వెళ్ళడం అనేది లేదు. సౌహృదయంతో చేస్తే ఏ పని అయినా అలా నిలబడిపోతుంది. ఎంత గొలుసు పెట్టినా ఈ గొలుసు ఎవరో వేరే ఎంఎస్ మూర్తి గారని ఆయన చెన్నైలో అవధానం చేస్తే అవధానం చూసి ఆయన ఏమీ ఇవ్వాలని అనుకోలేదు ముందు. తర్వాత ప్రతిభకు ఆశ్చర్యపోయి ఆయన మెడలో ఉండే గొలుసు తీసి నా మెడలో వేసేసాడు ఆయన. ఆ గొలుసు అది ఆయన మెడలో ఉండే గొలుసు. ఎవరికైనా మనం ఇవ్వదలుచుకుంటే ఎక్కడి నుంచో తేవడం వేరు, చేతుకున్న తీసి ఇచ్చేయాడంటే ఇంక అంత అభిమానం వచ్చేసింది అనమాట, ఆవేశం వచ్చేసింది. అందుకని మెడలో గొలుసేసాడు. నేను వేసుకున్నాను. ఇందులో ఇది ముఖ్యం కదా. రామాయణాన్ని కూడా ఒక హారంగా మీరు భావించండి. మరి పథకం ఎవరు అంటే రాముడు కాదు, సీత కాదు, లక్ష్మణుడు కాదు, భరతుడు కాదు, మన అభయాంజనేయ స్వామి రామాయణ మహామాల రత్నం. ఆయన లేకపోతే రామాయణం లేనట్టే లెక్క. అంత గొప్ప వ్యక్తిని గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ఈవేళ. అందుకని ఆయన పుట్టుకలో శివుడి అంశతో పాటుగా పుంజిక స్థల యొక్క ప్రతిజ్ఞ కూడా ఉంది. ఆ ప్రతిజ్ఞ ఆవిడే అంజనాదేవిగా పుట్టింది కాబట్టి నా కడుపున పుట్టినవాడు రావణాసురుడు యొక్క అంతు చూడాలనే సంకల్పం కూడా ఉంది అక్కడ. ఆవిడ వైశాఖ మాసానికి పాలకురాలు. అందుకే వైశాఖ మాసంలో వచ్చే బహుళ దశమే హనుమత్ జయంతి. ఇది శాస్త్ర ప్రమాణం. అంచేత మనం చేసేదే సరైనటువంటి పండుగ. కాస్త తెలిసిన వ్యక్తిగా నన్ను ఎవరైనా హనుమత్ జయంతి మీద అనుమానం అడిగితే ఏం మొహమాటం లేదయా, భాగవతంలో ఉంది, రామాయణంలో ఉంది, అంతకంటే ఏమిటి, వైశాఖ బహుళ దశమే హనుమత్ జయంతి అని మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడైతే చేస్తున్నామో ఆ బహుళ దశమే సరైనటువంటి పండుగ. మనమంతా గొప్ప అవగాహనతో ఉన్నాం, ఇందులో ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు.
జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం. అంతటి పని సముద్రాన్ని దాటడం, లంకకి వెళ్ళడం, రాక్షస సంహారం చేయడం, ఇవన్నీ ఆయన చేయగలిగాడంటే కారణం జితేంద్రియం. మనం ముందు నేర్చుకోవలసింది అది. జితేంద్రియం, ఇంద్రియాలను మనం జయించాలి. ఇప్పుడు మీరు ఈ ఉపన్యాసాన్ని వినడం కోసం ఇక్కడ స్థలం కొంచెం తక్కువగా ఉన్నా ఎంతమంది వచ్చి ఇక్కడ నిలబడ్డారు, ఎంతసేపు నిలబడాలి? నాకంటే ఏదో ఫ్యాన్ పెట్టారు, కాస్త తగులుతుందో సింహాసనం వేశారు, మీకు ఏం వేశారు? ఇక్కడ నిలబడ్డారు. ఇది జితేంద్రియ లక్షణం. ఇది ఉన్నా చాలు, మన ఇంద్రియాల్ని మనం జయిస్తున్నాం. ఆ వెనకాల నిలబడ్డారు, ఒక్క పోసేస్తుంటే కూర్చున్నారు. వీళ్ళందరూ నిలబడడం వల్ల మధ్యలో వాళ్ళకి కూడా గాలి ఆడడం లేదు. అంచేత మొత్తం అందరూ హనుమంతుడి నుంచి జితేంద్రియత్వం తీసుకున్నామనే అర్థమే. చాలు, ఏదైనా ఒక పని కోసం 1 గంట 2 గంటలో యాతన పడగలుగుతున్నాం, చెమట భరించగలుగుతున్నాం, ఒక్కపోత భరించగలుగుతున్నాం అంటే ఇంద్రియాలను మనం జయించినట్టే లెక్క. మన సొంత జీవితంలో కూడా సమస్యలను ఇలాగే జయించాలి. మన సొంత జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు బెదిరిపోకుండా ఇలాగే చేయించాలి. మనం కంగారు పడిపోకూడదు, ఇంట్లో వాళ్ళని కంగారు పెట్టకూడదు. నిలబడాలి, గట్టిగా నిలబడాలి. ఏమిటవుతుంది? ఎవరిని 4 రోజులు ఆగితే అదే పోతుంది అని నిలబడాలి. కానీ ఇంకా అక్కడికి మొక్కేసి ఇక్కడికి మొక్కేసి కాళ్ళతో నడిచేసి మోకాళ్ళతో నడిచేసి ఆపదలు కొని తెచ్చుకోకూడదు. దేవుళ్ళు ఎవరు మన కష్టాలు తీర్చడానికి సిద్ధంగా ఏం లేరు. ఇక్కడ మనమే తీర్చుకోవాలి. పైగా మనకు కష్టం వచ్చినప్పుడే దేవుడు కనపడతాడు. సుఖంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా నేను మోకాళ్ళతో తిరుపతి వస్తానని మొక్కేవా? లేదు, ఇక్కడ కూర్చున్నావు. ఇక్కడ కష్టం వచ్చేసరికి మాత్రం పైగా వాళ్ళు మొక్కరు. మా ఆయన వస్తాడు మోకాలతో అంటాడు, వాళ్ళు చచ్చిపోతారు. ఇక్కడ తేలిక అనే మొక్కాను నువ్వు పో అంటారు, వీడు పని అయిపోయినట్టే. అక్కడ తాళి కట్టిన పాపానికి మా ఆయన వస్తాడు మోకాళ్ళ మీద నడిచి, అయిపోయింది, వీడు చావాలి. ఇక్కడ ఇంట్లో పిల్లల కోసమే ముఖ్యంగా అంటారు మళ్ళీ. ఇక్కడ ఏదైతే వాడు అనుమతి లేకుండా ఎలా మొక్కుతారంటే వాడు చచ్చిపోవడం అంచేయంగా. వాడికి అసలు ముందా నమ్మకం ఉందో లేదో. అందుకని ఏదొచ్చినా సరే మొక్కేయడం, కంగారు పడిపోవడం కాదు. హనుమంతుడిలాగా ఆలోచించాలి. నిజమే, ఇది ఎవరి వల్ల సమస్య, ఎందుకు వస్తుంది ఈ సమస్య, దాన్ని కాస్త వాళ్ళతో ఆలోచన చేద్దాం. మనం ఏమైనా పరిష్కారం అవుతుందేమో. అలా ప్రయత్నం చేస్తే, కాస్త సాహసం చేయగలిగితే ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది. దానికి చివరిలో బుద్ధిమతం వరిష్టం అన్నాడు. బుద్ధిమంతులందరిలోకి శ్రేష్ఠుడు అన్నాడు. బుద్ధి ఉపయోగించేవాడే బుద్ధిమంతుడు. అంటే బుద్ధి అంటే దేనికి ఉపయోగిస్తాం మనం? మనస్సులో సంకల్పాలు కలుగుతూ ఉంటాయి. సంకల్పాత్మకం మనః, నిశ్చయాత్మిక బుద్ధికి. మన మనస్సులో చేద్దామా వద్దా, తిందామా వద్దా, వెళదామా వద్దా, విందామా వద్దా అని మనస్సు ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు దాని పేరు మనస్సు. తర్వాత ఏదో ఒక నిర్ణయానికి వస్తుంది, అప్పుడు దాని పేరు బుద్ధి. అంచేత నిశ్చయాత్మకమైంది బుద్ధి. ఆ నిశ్చయమైనటువంటి నిర్ణయానికి రాగలగాలి మనం. బుద్ధిమతాం వరిష్టం అన్నారు. అటువంటి బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైన వాడు హనుమంతుడు. జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అటువంటి శ్రీరామదూత అయిన హనుమంతుడికి నేను శిరస్సుతో నమస్కారం చేస్తున్నాను అన్న. ఇప్పుడు మనం శంకరాచార్య హనుమత్ పంచరత్న స్తోత్రంలోకి ప్రవేశించేద్దాం. శంకరాచార్య స్వామి 153 రచనలు చేశారు. అందులో 72 స్తోత్రాలు ఉన్నాయి, 57 ప్రకరణ గ్రంథాలు ఉన్నాయి, 24 భాష్యాలు ఉన్నాయి. ఆ 72 స్తోత్రాలలో రకరకాల క్షేత్రాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆయా దేవతల మీద ఆసువుగా చెప్పినటువంటి స్తోత్రాలన్నీ ఉన్నాయి. ఆయన ఒక హనుమత్ క్షేత్రాన్ని దర్శించినప్పుడు ఆసువుగా చెప్పిన స్తోత్రమే ఈ హనుమత్ పంచరత్న స్తోత్రం. దాంట్లో ఆయన హనుమంతుడి జీవితంలో ఉండే విశేషాలు, సాహసం అన్నీ కూడా చెప్పారు. వీతాఖిల విషయేక్షం జాతానందాశ్రుపులకమత్యక్షం సీతాపతిదూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యం వీతాఖిల విషయేక్షం. వీత అంటే విడిచిపెట్టబడిన, వీతరాగ భయక్రోధక అంటాడు భగవద్గీతలో. మనం జీవితంలో సుఖంగా ఉండాలి అంటే వీత
విడిచిపెట్టబడినవి. ఏం విడిచిపెట్టాలి అంటే రాగం, భయం, క్రోధం. రాగద్వేషాలు విడిచిపెట్టాలి అంటారు, గమనించండి. ద్వేషాన్ని విడిచిపెట్టమంటే మనకు అర్థమవుతుంది, రాగాన్ని కూడా విడిచిపెట్టాలి. రాగం అంటే ఇష్టం. రాగం అంటే సంగీతంలో రాగం తీయడం కాదు, అనురాగంలో రాగం కాదు. రాగం అంటే ఇష్టం. ఒకరంటే మనకి ఇష్టం ఉంటుంది, ఖచ్చితంగా వారికి వ్యతిరేకించేవారు, వారిని వ్యతిరేకులైన వాళ్ళ మీద ద్వేషం ఉంటుంది. ఆ ద్వేషం పోవాలంటే ముందు ఈ ఇష్టం కూడా వదిలేయాలి. మనం ఇష్టాలు వదిలిపెట్టం. ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం అని చెబుతాం. ఆ ఇష్టమే పెద్ద కష్టమైపోతుంది తర్వాత. ఒకటి ఇష్టం అనగానే ఇంకొకటి ద్వేషం అవుతుంది ఖచ్చితంగా. నాకేమి ఇష్టం లేదండి, ప్రత్యేకించి ఏది ధర్మమో అదే చేస్తాను, ధర్మాన్నే నేను ఇష్టపడతాను అంటే ఎప్పుడూ మనం సుఖంగానే ఉంటాం. హనుమంతుడికి ప్రత్యేకించిన ఇష్టాలు లేవు. ఆయన ఈ పళ్ళే తింటాను, ఈ నైవేద్యమే పెట్టాలి, ఈ రకంగానే చెయ్యాలి, ఈ రకంగానే బతుకుతా ఆయన అనుకోలేదు. ఆయనకి తమలపాకులతో పూజ చేస్తున్నాం మనం. వచ్చిన వాళ్ళందరి చేత తమలపాకులు పెట్టిస్తారు కదా. నిజానికి తమలపాకులు ఆయనకి ఎందుకు ఇష్టమయ్యాయి తెలుసా? ఆశ్చర్యంగా ఉంటుంది అసలు విషయం వింటే. మనం ఏదో అజ్ఞానంలో పడి అన్ని అలా చేస్తూ ఉంటాం. ఆయనకి సింధూరం ఇష్టం కావడానికి, తమలపాకులు ఇష్టం కావడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ ఇష్టాన్ని గమనించి మనం కూడా అలా ఉండాలి. తమలపాకులు ఎందుకు ఇష్టమయ్యాయి? సీతాదేవిని చూసి అక్కడ లంక నుంచి వచ్చి వానరుల దగ్గరికి ప్రవేశించాక దృష్టా సీత అని ఒక మాట అన్నాడు ఆయన. వానరులంతా యా అని ఆనందంగా గంతేశారు. సీతను చూశాను అన్నాడు, అంతే కదా. ముందు చెప్పాల్సిన మాట చూశా అన్నాడు. ఇక చూశానంటే సీతనే కదా. రాముడి మీద బెంగతో ఉందా లేదా ఇవన్నీ వేరే విషయాలు. ముందు చూశా అన్నాడు చాలు. సంతోషించాడు. తర్వాత వచ్చాడు, విషయాలు చెప్పాడు. వెంటనే వాళ్ళందరికీ వానరులకు అనిపించింది అక్కడ ఉన్న ప్రదేశంలోనే ఆయనకి ఏదైనా సన్మానం చేద్దామనిపించింది. ఆ వనం పేరు మధువనం. అక్కడ అన్ని పుష్పాలు మధువు స్రవిస్తాయి. మధువు అనగానే మనం వేరే లోకంలోకి వెళ్ళిపోకండి, ఆ మధువు కాదే, పుష్పాల నుంచి స్రవించేది. అది సేవిస్తే నిజానికి ఆరోగ్యానికి మంచిది. అటువంటి మధువునే సేవించేవారు. అది కూడా మళ్ళీ ఎక్కువ సేవిస్తే అంతే, అనుమానం ఏం లేదు అందులో. ఆ పుష్పాల నుంచి స్రవించిన మధువు ఎక్కువగా ఉండడం వల్ల ఆ మధువనం అన్నారు. ఆ మధువనంలోనే హనుమంతుడిని కూర్చోబెట్టి ఏదైనా చేద్దామండి అన్నారు. అక్కడ ఏమున్నాయి? చెట్లు ఉన్నాయి, చెట్ల కళ్ళకున్న తీగలు ఉన్నాయి, తీగలకి పూసిన పువ్వులు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి. అక్కడ తమలపాకు తీగలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఏమీ దొరక్క ఆ తమలపాకులన్నీ పట్టుకొచ్చి హనుమంతుడు నెత్తి మీద వేసి పైనుంచి కిందికి వేసి ఒక 1000 ఆకులేసి మా దగ్గర ఏమీ లేదయ్యా ఇవే ఉన్నాయి, దీంతో సన్మానం చేస్తున్నాడు, చెయ్యండి పోనేమో, దాంట్లో తప్పేముంది, తమలపాకులు అయితే నష్టం ఏమన్నా అని అంగీకరించాడు. అందుకని ఒక ఉపకారం చేసిన మనిషికి మనకి తమలపాకుతో సన్మానం చేసినట్టుగానే జాతికి మొత్తం ఉపకారం చేసిన మహానుభావుడికి మనం తమలపాకులతో ఆరాధన చేస్తున్నాం. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఊరికే మోదలు పట్టుకొచ్చి 1,00,000 తమలపాకుల పూజ, 1,00,000 తమలపాకుల పూజ అని ఓవర్ యాక్షన్లు చేయకండి. ఎవరికైనా జీవితంలో ఉపకారం చేయండి. తమలపాకుల పూజ చేసే బదులు ఎవడాస్తో కొట్టేస్తాం, స్థలం అంతా ఆక్రమిస్తాం. ఆక్రమించిన అవకాశం ఇచ్చినందుకు స్వామివారికి 1,00,000 తమలపాకులు ఇస్తాం. నమశివాయ. ముందు ఈ బుద్ధి మారాలి. బలహీనుడు ఎవడన్నా ఉంటే, బలహీన వర్గాలు ఎవరన్నా ఉంటే మనకి లోకు, వాళ్ళ ఇల్లు ఆక్రమిస్తాం, వాళ్ళ స్థలం ఆక్రమిస్తాం, వాడిని ఏడిపిల్చుకు తింటాం, వాడు ఓటు మనమే వేసేస్తాం రానివ్వకుండా. ఇంకా వితంతువులు ఉంటే మరీ లోకువా, ఆవిడ పాపం బయటికి రాలేదు, కొడుకులు ఎవరు సహకరించరు, ఆస్తి ఉంటే గుటకాయ యస్వాహా అని లాగేస్తాడు. మళ్ళీ ఆంజనేయ స్వామి గుడి కట్టిస్తాడు, శుభ్రంగా తమలపాకులు వేస్తాడు. ఆంజనేయ స్వామికి అందుకోసం వేయలేదు తమలపాకులు. దిక్కు దివాణం లేకుండా లంకలో పడి ఏడుస్తూ ఉంటే సీతాదేవి జాడ తెలుసుకుని వచ్చి రాముడికి వచ్చి చెప్పాడు. దానికి సంతోషంగా వాళ్ళకి అక్కడ ఇంకేమీ లేదు, తమలపాకుల తోటలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి, తుని తమలపాకుల తోటలాగా పొడుగు తమలపాకులు అన్నీ ఉన్నాయి కాబట్టి తమలపాకులతో ఆయనకి పూజ చేశారు. అప్పటి నుంచి హనుమంతుడికి తమలపాకుల పూజ అనేది ఒక ఆచారంగా వచ్చింది. ఇంకా చెప్పాలంటే సింధూరం ఆయనకి ఎందుకు ఇష్టమో తెలుసా? ఆశ్చర్యపోతారు వింటే. రామాయణంలో యుద్ధకాండలో ఉంటుంది ఆ సన్నివేశం. చివర రామాయణ యుద్ధం 21 రోజులు జరిగిందని చెబుతారు. వారం రోజులను కొంతమంది అంటారు, 21 రోజులను కొంతమంది అంటారు. 21 రోజులు అనడానికి ఎక్కువ ప్రమాణం ఉంది. చివరిలో 17 రోజులు 18 రోజులు యుద్ధం అయిపోయాక రావణాసురుడు యుద్ధానికి వస్తే రాముడు ఎదురుగా నిలబడ్డాడు. రాముడికి రథం లేదు, నేల మీద నిలబడ్డాడు. రావణాసురుడు అప్పటికే రాముడి చేతుల్లో 2 సార్లు దెబ్బతిని పరిగెట్టాడు. ప్రాణాలతో వదిలిపెట్టాడు పోరా అబ్బాయిని జాలి దలిచి. వాడు వచ్చాడు. వచ్చి మళ్ళీ ఏమంటాడంటే పౌరుషానికి, రథం కూడా లేదయా, నీతో యుద్ధం చేయాలంటే నాకు అవమానంగా ఉందన్నాడు. చేయడానికి చేతకాక మాట్లాడే మాటలు
అందుకని రథం కూడా లేదయ్యా, నేల మీద నిలబడ్డావు, నేనేమో రాజుని, బంగారపు రథం మీద వచ్చాను నేను, మరి నేను రథం మీద ఉన్నవాడిని రథం లేనివాడితో ఏమి యుద్ధం చేయమంటావు అని రాముడిని ఆక్షేపిస్తే రాముడు కూడా సరే ఏమి సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటే హనుమంతుడు వచ్చి వెంటనే ప్రభు మిమ్మల్ని ఒక్క మాట అంటే నేను సహించలేని రథం లేకపోవడం ఏమిటి, హనుమంతుడు అనే రథం మీకోసం సిద్ధంగా ఉంది, అధిరోహించండి అన్నాడు. అది హనుమంతుడు. అప్పటి నుంచి మనకి వెంకటేశ్వర స్వామికి చేసే సేవలో కూడా బ్రహ్మోత్సవాల్లో వాహనాల్లో హనుమద్వాహనం కూడా ఒక వాహనం అయింది. రామాలయాల్లో అయితే ప్రధానంగా చేస్తారు, హనుమద్వాహనమే ఉండాలి, ఇంకేం ఉండదు. వెంకటేశ్వర స్వామిలో అన్నీ ఉంటాయి. అందుకని హనుమంతుడిని వాహనంగా చేసుకుని హనుమంతుడి భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు రాముడు. అప్పుడు హనుమంతుడు ఇలా రాముడిని పట్టుకుని వేయండి బాణాలన్నాడు. అప్పుడు రావణాసురుడికి ఏం చేయాలో తెలియక, రాముడిని జయించే సామర్థ్యం లేక, రాముడి మీద వేసిన ప్రతి బాణము తిరిగి వచ్చేస్తూ ఉంటే, మధ్యలో విరిగి పడిపోతూ ఉంటే ఏం చేయాలో తెలియక హనుమంతుడి మీద వేశాడు బాణాలు. ఎందుకంటే ఈయనేమి యుద్ధం చేయట్లేదుగా, రాముడు పట్టుకుని ఉన్నాడు, నిరాయుధుడుగా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే నిరాయుధుడుగా ఉన్న హనుమంతుడి మీద బాణాలు వేస్తే హనుమంతుడికి ఎంత సహనం, ఎంత శక్తి అంటే ఒళ్ళంతా నెత్తురు కారిపోతున్నా సరే అలాగే భరించాడు తప్ప రాముడిని కిందకి దించలేదు. అది హనుమంతుడంటే, అది హనుమంతుడంటే. ఆ నెత్తురు రంగే ఈ సింధూర వర్ణం. అందుకని సింధూర వర్ణం అంటే నాకు బాగా ఇష్టం అన్నాడు. ఇప్పుడు మన సింధూరం హనుమంతుడికి మెత్తేసి మన ఒంటి నిండా మెత్తేసుకోవడం కాదు, దేశం కోసం ధర్మం కోసం నెత్తురు గార్చడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా, అప్పుడు నువ్వు హనుమంతుడు భక్తి కింద లెక్క, నువ్వు హనుమద్ భక్తుడి కింద లెక్క. ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్ని నేరాలు జరుగుతున్నాయి, ఎన్ని పత్రికల్లో చదువుతున్నాయి. ఒక్కడు నోరు మీద పడండి. ఎవడు 2000 వాడికి ఇచ్చేస్తే ఓటేసాడు వెనక్కి ఖాయం. నమశివాయ నమశివాయ. మనకి ఎవరికి ఓటేసేందుకు డబ్బులు ఇచ్చుకోవడానికి మనకి సిగ్గు లేదా? హనుమత్ జయంతి ఉత్సవాలు చేస్తావా? నన్ను మన్నింతురుగాక, నాకు నిక్కచ్చిగా మాట్లాడటమే అలవాటు, మళ్ళీ పిలవకపోయినా ఇబ్బంది లేదు, నాకేం సమస్య లేదు, నేను హనుమంతుడిని చదువుకుంటూ ఇంట్లో కూర్చుంటాను. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే డబ్బు ఇచ్చేందుకు ఎవడన్నా వస్తే వాడి నోటు వాడి మొహం మీద కొట్టండి. హనుమాన్ జంక్షన్లో నేను కోరేదేదే, నేను కోరేదేదే, నేను కోరేదేదే. మా ఇష్టం వచ్చిన వాడికి ఓటేస్తాను, నువ్వెవడెవరా మాకు డబ్బులు ఇవ్వడానికి అని అడగండి మొహం మీద. వీళ్ళు మనం అందరం అమ్ముడు పోబట్టే రకరకాల అన్యాయాలన్నీ జరుగుతున్నాయి, ఘోరాలన్నీ జరుగుతున్నాయి. ఎవడు మాట్లాడడానికి కూడా ఎవడికి 3000 ఇచ్చుకున్నా ఏం మాట్లాడతాం, అయిపోయింది. మనం అమ్మేశాం, మన జీవితాన్ని అమ్మేశాం. అందరం పురాణాలు వింటాం, అందరం రామాయణం వింటాం, అందరం భారతం వింటాం, జీవితంలో ఏ ధర్మాన్ని పాటించాం. ఇంకా వినడానికి ఇలా నుంచుని కాదండి, అవకాశం ఇస్తే నా నెత్తిమి కూడా కూర్చుంటారు ఇక్కడ. ఒక్క ముక్క పాటించండి. ఓటేసేందుకు లంచం తీసుకోకుండా ఉంటే నేను 2 గంటలు ప్రసంగం కోసం కార్చిన చెమట సార్థకమైనట్టే లెక్క, సార్థకమైనట్టే లెక్క. మీ ఇష్టం వచ్చిన వాడికి వేసుకోండి, నేనేం ఆ విషయాలు చెప్పను. ఇక్కడ డబ్బు తీసుకోవడానికి వీల్లేదు. మొత్తం వ్యాపించిపోయిన జబ్బు ఇది ప్రతి ఎన్నికల్లో. మరి హనుమంతుడు ఏ డబ్బు తీసుకోలేదే, కనీసం సీతాదేవిని చూసి ఇచ్చినందుకు రాముడు టీఏడిఏలు కూడా ఇవ్వలేదు, 2 ఇడ్లీ కూడా పెట్టలేదు ఆయనకి. పోనీ రాముడు రాజయ్యాక ఓ మంత్రి పదవేనా ఇవ్వలేదు, ఏమీ లేదు. తిరిగి కిష్కిందకి వెళ్ళిపోయాడు సుగ్రీవుడి దగ్గర, అదే మంత్రి అదే జీతం. ఆయన రాముడికి మంత్రి గారు, సుగ్రీవుడికి మంత్రి, వెళ్ళిపోయాడు వెంటనే. రాముడు పరిపాలన చేస్తుంటే ఇక్కడ కూర్చోలేదు, నేను అంత గొప్పవాడినంటూ కూర్చోలేదు, వెంటనే వెళ్ళిపోయాడు. అంటే అవసరమైనప్పుడు దేశం కోసం ధర్మం కోసం త్యాగం చేశాడు. ఆ త్యాగం ఫలించిన వెంటనే మళ్ళీ రామాయణంలో మళ్ళీ కనబడకుండా వెళ్ళిపోయాడు. అది హనుమంతుడు, అది హనుమంతుడు, అది హనుమంతుడు. జీవితంలో మనం దేశం కోసం ధర్మం కోసం త్యాగం చెయ్యాలి. త్యాగానికి ఏ ఫలితము ఆశించకూడదు. ఎప్పుడు భగవంతుడు పిలిస్తే అప్పుడు పైకి నిశ్చింతగా వెళ్ళిపోవాలి, హాయిగా వెళ్ళిపోవాలి, ఏమీ ఆశించకూడదు. ఇంత చేశాం మాకేం చేశారు ఈ మాట రాకూడదు అసలు. హనుమంతుడు ఎంతో చేశాడు కానీ ఏమీ ఆశించలేదు. అందుకని చెబుతున్నాడు ఇక్కడ శంకరాచార్య స్వామి స్వయంగా, వీతాఖిల విషయేచ్ఛాం, అఖిల విషయ వాంఛలని విడిచిపెట్టేశాడు హనుమంతుడు. అందుకే ఆయన భగవంతుడు కాగలిగాడు. రామాయణంలో రాముడిని మించిపోయాడు హనుమంతుడు, రాముడిని మింగేశాడు, సీతను మింగేశాడు, లక్ష్మణుడిని, భరత శత్రుఘ్నుని, ప్రతి పాత్రని, ఆ మాటకు వస్తే వాల్మీకిని మింగేశాడు. రామాయణం అంటే హనుమంతుడు, రామాయణం అంటే హనుమంతుడు. ఎందుకని అంత ప్రాధాన్యం ఎందుకు వచ్చింది? వీతాఖిల విషయేచ్ఛాం జాతానంద అశ్రుపులకం అత్యక్షం. జాత ఆనంద అశ్రుపులకం,
ఎప్పుడు హనుమంతుడికి రామ 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 అని 2 అక్షరాలు వినపడినా ఆనంద బాష్పాలు జలజల 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 రాలేవుట, ఒళ్ళంతా పులకరించిపోయేదిట. అది జాతానందాశ్రు పులకం అత్యచ్చం. ఎందువల్ల అలా పులకిస్తున్నాడు? మనం ఎన్నో స్తోత్రాలు చదువుతున్నాం, ఎన్నో పారాయణలు చేస్తున్నాం, ఎన్నో పూజలు చేస్తున్నాం, మనకు ఆ ఒళ్ళు గగురుపాటు అనేది ఏమి కరగదే. ఎవడో ఫోన్ చేసి బెదిరిస్తే బెదిరిపోయినట్టుగా పులకెంతలు కలిగినట్టు భయంతో మనకి భక్తితో ఎప్పుడైనా పులకింతలు కలిగాయా? ఎవడైనా ఇంటికి వచ్చి ఓ మాట మాట్లాడితే ఫోన్లో బెదిరిస్తే కూడా వెంటనే ఇలా వణికిపోతున్నాం. ఇలాగా ఒళ్ళంతా ఓ వెంట్రుకలు లెక్కపొడుచుకుపోయి భయంతో చచ్చిపోతాడేమో అనిపిస్తుంది ఇక్కడ. కానీ అభయాంజనేయ స్వామికి ఆ పరిస్థితి లేదని అత్యచ్చం. అది శంకరాచార్య మాట. అతి అచ్చం, పూర్తి స్వచ్ఛంగా ఉంటాడు. అంటే హృదయంలో చిత్తశుద్ధి. ఏ పని చేయాలో ఆ పని చెయ్యాలి, వదిలేయాలి. ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడాలి, వదిలేయాలి. ఏ ఆలోచన చేయాలో ఆలోచన చేయాలి, వదిలేయాలి. అన్ని పనులు చేయాలి. చేయవలసిన పనులన్నీ చేయాలి, మాట్లాడవలసిన మాటలన్నీ మాట్లాడాలి, చేయవలసిన ఆలోచనలన్నీ చేయాలి, వెంటనే వదిలేయాలి. ఆ విషయాన్ని ఎక్కడికక్కడ వదిలేయడమే చిత్తశుద్ధి. పట్టుకుని వేళ్లాడకూడదు. అప్పుడు అమావాస్య నాడు అట్టెట్టావా, పొన్నమ నాడు బూరెట్టావా, ఈ మాటలన్నీ రాకూడదండి. ఆడా మగ ఎవరైనా సరే. పాతవన్నీ తవ్వుకుంటాం మనం. 10 ఏళ్ళవి, 15 ఏళ్ళవి, 25 ఏళ్ళవి కక్షలు బాగా పెంచుకుని ఓ ఆవేశాలకు పోయి బీపీలు తెచ్చుకుంటున్నాం, షుగర్ తెచ్చుకుంటున్నాం. ఇవాళ బీపీ షుగర్ లేనివాడు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కనపడ్డా. ఏపీ అంతా బీపీయే. అందరికి ఎవరిని పలకరించినా సరే. ఇంకా దానికి తోడు ఈ మధ్యన ఇంకా 2 జోడింపోతున్నాయి. గుండెపోటు ఒకటి, రకరకాల కడుపు క్యాన్సర్లు ఒకటి. ప్రతివాడికి ఇంకా వచ్చి తగ్గిందండి. ఒకటి మొదటి స్టేజ్ అండి, 2వ స్టేజ్ అండి, 3వ స్టేజ్, ఏదో డ్రామా స్టేజీలా ఉన్నాయి. ఇవన్నీ అంత తేలిగ్గా వస్తున్నాయి వ్యాధులు. కారణం మన కోరికలు, మన చిత్తశుద్ధి లేకపోవడం, పాతవన్నీ తవ్వుకోవడం. ముఖ్యంగా చాలామంది జీవితంలో దెబ్బతినేది ఎక్కడే, దయచేసి గమనించండి. పాతవి తవ్వుకోవద్దు. ఇవాళ ఏం జరిగింది, మనం ఏం చేయాలి, అంతే అయిపోయింది. అక్కడికక్కడ ఏం చేయాలో అది చేయండి, వదిలేయండి ఆ విషయాన్ని. జాతానందాశ్రుపులకం అత్యక్షం అత్యచ్చం సీతాపతి దూతాత్యం. సీతాపతి అయిన రామచంద్రమూర్తి దూతల్లో ఆద్యుడైన వాడు, మొదటివాడు, చివరివాడు, మధ్యవాడు, అన్నీ ఆయనే. రాముడు దూతగా ఈయన్నే ఎంచుకున్నాడు. నిజానికి రాముడికి అంతకుముందు హనుమంతుడితో పరిచయం లేదు. అక్కడే ఈయన్నే ఎంచుకున్నాడు. ఈయన్నే ఎంచుకున్నాడు అనడానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? ఉంగరం తీసి ఆయనకే ఇచ్చాడు. సుగ్రీవుడు 10 కోట్ల మంది వానరుల్ని పిలిపించాడు. 10 కోట్ల మంది వానరుల్ని పిలిపించాడు. 10 కోట్ల మంది. కొన్ని కోట్లు మనం నమ్మకపోతే లక్షలైనా అనుకుందాం. కనీసం 10 లక్షల మందిని. అందులో ఏదో 2 లక్షల మందిని ఉత్తరానికి, 2 లక్షల మందిని తూర్పుకి, 2 లక్షల మందిని దక్షిణానికి ఇలా పంపించాడు. ఇంతమందిని ఇన్ని చోట్లకు పంపినప్పుడు అందరికీ తలో ఉంగరం ఇవ్వచ్చు కదా. మరి ఎవరికి దొరుకుతుందో తెలియదు కదా సీతాదేవి. కానీ ఆయనకి ఎంత నమ్మకం అంటే హనుమంతుడి మీద, దక్షిణ దిక్కుకు వెళ్ళే వాళ్ళనే పిలిచాడు. ఎందుకంటే లంక దక్షిణ దిక్కున ఉందని చెప్పారు. అక్కడికి వెళ్ళేవాళ్ళకి అవకాశం. అక్కడికి వెళ్ళేవాళ్ళు సీతాదేవిని చూడగలిగిన, సముద్రాన్ని దాటగలిగిన, అవసరమైతే రాక్షస సంహారం చేయగలిగిన సమర్థుడు ఎవరు అని రాముడు ఆలోచించి, ఆయన చూపు ఎందుకో హనుమంతుడి మీద పడింది. అదే జన్మాంతర సంస్కారం అంటే. రామాంజనేయులే పూర్వజన్మలో నరనారాయణులు, వాళ్లే అంతకుముందు జన్మలో శివుడు, కేశవుడు. ఆ అనుబంధం దృష్ట్యా ఇతను ఒక్కడే చేయగలడు అనుకున్నాడు. హనుమాన్ నిన్ను నమ్మి ఉంగరం ఇస్తున్నానయ్యా అని ఉంగరం ఇచ్చాడు. అంచేత సీతాపతి దూతాద్యం. రాముడు ఎంచుకుని ఇచ్చాడు ఉంగరాన్ని, మరొకటికి ఇవ్వలేదు కదా. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈయన ఖచ్చితంగా దాన్ని కాపాడాడు. ఆయనే వెళ్ళాడు, ఆయనే చూశాడు. మిగిలిన వాళ్ళందరూ అక్కడే ఉండిపోయారు. అందుకనే సీతాపతి దూతాద్యం వాతాత్మజం అద్య భావయే హృదయం. మనోహరమైన మూర్తి ఆకారం కలిగినటువంటి హనుమంతుణ్ణి, వాతాత్మజం వాయుదేవుని కుమారుడైన హనుమంతుణ్ణి నేను భావయే హృదయం, నా హృదయంతో భావన చేస్తున్నాను అన్నాడు. మనం గమనించాలి. ఇప్పుడు 2వ శ్లోకం చూద్దాం. తరుణారుణ ముఖ కమలం కరుణారసపూరపూరితాపాంగం సంజీవనమాశాశే మంజుల మహిమాన మంజనాసూనుం
తరుణారుణముఖ కమలం కరుణారసపూరం కరుణారసపూరపూరితాపాంగం సంజీవనవాశాసే మంజుల మహిమానమంజనాసూనుం. తరుణారుణముఖ కమలం, వానరుల్లో కూడా ఆయన పండుకోతి జాతికి చెందినవాడు. కొండముచ్చులు వేరు, పండుకోతులు వేరు, రకరకాల కోతులు ఉన్నాయి వానరులు. అందులో కనీసం 25-30 రకాల జాతులు ఉన్నాయి. అందులో ఈయన పండుకోతి జాతికి చెందినవాడు. పండుకోతి ముఖం ఎర్రగా ఉంటుంది, కొండముచ్చు ముఖం నల్లగా ఉంటుంది. కొండముచ్చు అంటారు. ముచ్చు అంటే దొంగ, కొండముచ్చు అంటే ఈ కోతులు కొండల్లో ఉంటాయి. తిరుపతి కొండల లాంటి వాటి అన్నవరం కొండల దగ్గర ఉంటాయి. ఏం చేస్తాయి, భక్తులు ఎవరో అట్టిపళ్ళు దేవుడికి ఇద్దామని డజన్ అట్టిపళ్ళు పట్టుకెడతారు. ఆ పై అత్తమే మిగులుతుంది, తొక్కలు మిగులుతాయి, పళ్ళు ఉండవు. అంతే లెక్క కొండముచ్చు అంటే. అది ఎక్కడో లోపల నుంచి వస్తుంది, కొండల మధ్యలో ఉంటుంది, మీద పడుతుంది, అట్టిపళ్ళు మొత్తం లెక్కెళ్ళిపోతుంది. అందుకని దాన్ని కొండముచ్చు అని తెలుగు వాళ్ళే పెట్టారు ఆ పేరు. కొండల్లో ఉండే దొంగ, అది నల్లగా ఉంటుంది. హనుమంతుడు ఆ జాతికి చెందినవాడు కాదు. పండుకోతి ఎటువంటిదంటే జాతుల్లో కూడా మంచి వీరరసానికి ప్రతీక అయిన కోతి. మనకి ఎప్పుడైనా ఎదురైనప్పుడు కూడా చూడండి, కొండముచ్చులో ఇంకో కోతులో ఎదురైతే కర్ర పెట్టి బెదిరిస్తే పోతాయి. పండుకోతులు అంత తేలిగ్గా బాగుండవు, మన్న బెదిరిస్తాయి. అంచేది ఆయన పుట్టడం కూడా కోతుల్లో కూడా వానరుల్లో పుట్టిన శ్రేష్టమైన జాతిలో పుట్టాడు. అందుకని ఆయన ముఖం ఎర్రగా ఉంటుంది. తరుణారుణ ముఖ కమలం, కమలం తామర పువ్వు అప్పుడే విచ్చుకుంటే, ఎర్ర తామర పువ్వు ఉదయాన్నే 5:30 ప్రాంతంలో విచ్చుకుంటే అప్పుడు కనుక దాని లేత ఎరుపు రంగులో ఉండగా మనం చూడగలిగితే సరిగ్గా అదే అలాగే ఉంటుంది హనుమంతుని యొక్క ముఖం అన్నారు. తరుణారుణముఖ కమలం కరుణారసపూరపూరితాపాంగం సంజీవనమాశాసే మంజుల సంజీవనమాశాసే ఆశాసే మంజుల మహిమానమంజనాసూనుం. ఎర్రదామర పువ్వులా ప్రకాశించే ముఖం కలిగిన వాడు, అతి కాంతివంతమైన ముఖం. కరుణారసపూరపూరితాపాంగం. అపాంగం అంటే కంటి కొస, కటాక్షం అంటాం దాన్ని. మనం కటాక్షం అంటే దయ. ఆయన కంటి కొసల నిండా కరుణారసం పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. ఎందుకంటే భక్తుల్ని కాపాడడానికి. అంతకంటే ఇక్కడ ఈ జంక్షన్లో ఏ రకంగా ఆయన నిలబడ్డాడు, ఇటువంటి విగ్రహాన్ని మీరు ప్రపంచం మొత్తం మీద మరే ఆలయంలో చూడరండి, ప్రపంచం మొత్తం మీద చూడరు. నేను ఇక్కడికి రావడంలో ఓ చిన్ననాటి జ్ఞాపకం, అప్పుడు చేసిన సాహసం నాకు ఈ ఫలితాన్ని ఇచ్చింది అనే ఆనందంలో వచ్చా. ఎందుకంటే ఓ 30 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఇంకా 40 ఏళ్ల క్రితం ఇక్కడ షణ్ముఖ ఆంజనేయరాజు గారి కృష్ణరాయవారం డ్రామా జరిగితే తాడేపల్లిగూడ దగ్గర బోడపాడు గ్రామం నుంచి సైకిల్ మీద గూడెం వచ్చి అక్కడి నుంచి బస్సు ఎక్కి వచ్చి ఇక్కడ మొత్తం కొన్ని వేల మంది జనులు నా చెప్పులు నేనే కింద పెట్టుకుని డ్రామా చూసిన వాళ్ళు నేను ఒకడిని. అంత ఇష్టం నాకు పౌరాణిక నాటకాలంటే. రామాంజనేయ యుద్ధం జరిగితే సంపత్ కుమార్ పద్యాల కోసం అంత దూరం నుంచి వచ్చేవాను. లక్ష్మణ్ అంటారే, సంపత్ కుమార్ బ్రహ్మాండంగా వేస్తాడు. సినిమాల్లో ఆయన ఆద్య జనార్దన స్వామిని నాటకాల్లో ఆయన నాటకం చూడడానికి ఇంత దూరం వచ్చాను. ఆ హనుమాన్ జంక్షన్కి మళ్ళీ పిలిచారు అంటే ఒకప్పుడు మనం చెప్పులు కింద పెట్టుకుని చూసిన చోటికి మనం ఇప్పుడు ప్రవచనకర్తగా గౌరవం అందుకుందుకు పెడుతున్నాం. భగవంతుడు కల్పించిన అవకాశం అనుకుని వచ్చాను. మనం జీవితంలో చిత్తశుద్ధితో ఉంటే కష్టపడగలిగితే ఆయన ఇస్తాడు అవకాశాలు. అలాగా మనం ఒక చోటకి సామాన్య మానవుడుగా వచ్చి నా చెప్పులు నేనే కింద పెట్టుకుని డ్రామా చూసినవాడిని ఇవాళ మీరందరూ చెప్పుకునేటువంటి స్థాయిలో నిలబడి వింటుంటే ఇక్కడ మాట్లాడుతున్నామంటే హనుమంతుడు ఇచ్చినటువంటి స్థానం అది. ఈ విగ్రహం అంత గొప్పది. పైగా దీన్ని కట్టించినటువంటి జమీందారు గారు అడవిలోకి పెడితే ఆయనకి దాహం వేసి ఆ ప్రాణం పోయే స్థితిలో అలమటించిపోతూ ఉంటే ఆ మహారాజు దాత కాబట్టి ఆయన ప్రాణాలు కాపాడడానికి ఒక వానర రూపంలో భగవంతుడు వచ్చి ఒక అట్టిపండు ఇస్తే ఆ అట్టిపండుతో ఆయన ప్రాణాన్ని నిలబడింది. ఆ కృతజ్ఞతతో ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఆలయాన్ని నిర్మాణం చేశారు. అటువంటి వాళ్ళు కృతజ్ఞత అంటే అలా ఉండాలి. ఏదో కోత అలా ఇచ్చిందినే ఇవ్వకేం చేస్తుందని వదిలేసి ఉంటే ఈ ఆలయం మనకు ఉండేది కాదు. ఇక్కడ ఇవాళ ఎంత అభివృద్ధి అయిందో ప్రత్యేకంగా దానికి ఈవో గారిని ప్రత్యేకంగా పెట్టవలసి వచ్చింది. అంటే ఎంత బాగుంది ఆలయం. అక్కడ వెళ్ళేవాళ్ళందరూ వచ్చేవాళ్ళందరూ దర్శించుకుని పెడతారు. లారీతో వెళ్ళేవాడు ఎవరు పూర్వం, ఇప్పుడు హైవే మారిందేమో కానీ లేకపోతే ఏ లారీ ఇక్కడ ఆగకుండా వెళ్ళదు, వెడితే తినగా పెడుతుందనే నమ్మకం వాడికి లేదు. అంత భక్తి
అంత ప్రేమ. కానీ ఆ ప్రేమ ఎంత గొప్పదంటే ఆ స్వామివారికి దండం పెట్టుకుని వెళ్ళినటువంటి ఏ లారీ వాడికి ఎప్పుడూ ఏ ప్రమాదము జరగలేదు. నిజంగా అభయాంజనేయం అంటే అభయాంజనేయం. అలాంటి ప్రజల ప్రేమ నమ్మకం చూడ్డానికి ఆ విగ్రహాన్ని దర్శించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఇది ప్రత్యేకమైన విగ్రహం. ఎక్కడో హనుమంతుడు ఇలా కూర్చున్నట్టు, సంజీవన పర్వతం ఎత్తుతున్నట్టు, సముద్రం దాటుతున్నట్టు రకరకాల భంగిమలు ఉంటాయి. కానీ ఒక కాలు కింద పెట్టి ఒక కాలు పైన పెట్టి ఇలా అట్టిపళ్ళ గెల ఓ చేత్తో పట్టుకుని ఓ చేత్తో అభయం ఇచ్చేటువంటి విగ్రహం యావత్ ప్రపంచంలో ఒక్క హనుమాన్ జంక్షన్లో మాత్రమే ఉంది. దాన్ని దర్శించుకుని మనం ఊరికే పూజలు చేయడం, హారతలు ఇవ్వడం కాదు, స్ఫూర్తి పొందాలి. ఒక స్ఫూర్తి పొందాలి. మనం కూడా అలా ధైర్యంగా ఉండాలి. హనుమంతుడిలాగా ధర్మం కోసం నిలబడాలి, దేశం కోసం నిలబడాలి. అప్పుడు ఆలయం కట్టిన వారి యొక్క సంకల్పం నెరవేరుతుంది. లేకపోతే ఊడికే అట్టిపళ్ళు హారతలే మిగులుతాయి ఇక్కడ. అందుకోసమే స్తోత్రం. కరుణారస పూరితాపాంగం. కరుణారసంతో ఆయన కంటి కొసలు నిండిపోయి ఉంటాయి పూర్తిగా. అంటే ఎప్పుడూ మనల్ని కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. సంజీవనం ఆశాసే మంజుల మహిమానం అంజనాసూనం. మంజులమైన మహిమ, మనోహరమైన మహిమ కలిగిన అంజనాసూనం, అంజనాదేవి తనయుడైనటువంటి సంజీవనం, అందరికీ గొప్ప జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక అర్థం. సంజీవి పర్వతాన్ని తేవడం వల్ల కూడా సంజీవనం అని అన్నారు అనుకోవచ్చు. కానీ సంజీవనం అంటే సమ్యక్ జీవనం. జీవనం అంటే జీవితం, లైఫ్. సమ్యక్ జీవనం అంటే అబద్ధం ఆడకుండా ఉండడం, ధర్మానికి కట్టుబడి ఉండడం, తప్పు చేయకుండా ఉండడం, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని జయించడం, అది సంజీవనం. అటువంటి సంజీవనాన్ని మనకి ఇస్తాడు. సంజీవనమాశాసే మంజుల మహిమాన మంజనాసూనం. హనుమత్ పంచరత్న స్తోత్రంలో 3వ శ్లోకం. శంబరవైరి శరాతిగం అంబుజదళ విపులలోచనోదారం. శంబరవైరి శరాతిగం అంబుజదళ విపులలోచనోదారం. కంబుగళం అనిలదిష్టం బింబోజ్వలితోష్టం ఏకమవలంబే. బింబోజ్వలితోష్టమేకమవలంబే. అంబు శంబర వైరి శరాతిగం. హనుమంతుడు బ్రహ్మచారి పూర్తిగా. ఆయనకి వివాహం కాలేదు. ఏవో కొన్ని సంహితల్లో ఉన్నాయి, వాటిల్లో ఉన్నాయని వివాహాలు చేస్తారు. సరే, ఎవరి ఇష్టం వారిది. కానీ హనుమంతుడు పూర్తిగా బ్రహ్మచారి. రామాయణం ప్రకారం ఆయనకి ఎక్కడా వివాహం కాలేదు. అందుకే ఇక్కడ ఈ శ్లోకం కూడా ప్రమాణం. శంకరాచార్య చెబుతున్నారు ఆ విషయాన్ని. శంబరవైరి శరాతిగం అంటే ఏమిటి? శంబరుడు అని ఒక రాక్షసుడు. ఆయన మాయలు పన్నుతూ ఉంటాడు, రకరకాల ఇంద్రజాలాలు చేస్తాడు. ఆయన్ని మన్మధుడు సంహరించాడు. శ్రీకృష్ణుడికి రుక్మిణికి ప్రద్యుమ్నుడి రూపంలో జన్మించినటువంటి మన్మథుడు శంబరాసురుని సంహరించాడు. అందుకని శంబరవైరి అంటే మన్మథుడు. శంబరవైరి శర అతిగం, ఆ మన్మథుని బాణాలను అతిక్రమించిన వాడు. అంటే ఈయన జీవితం మొత్తం మీద మన్మథుడు ఈయన మీద బాణాలు వెయ్యలేకపోయాడు. అంటే ఎప్పుడూ కామవాంఛకు ఆయన లోను కాలేదు అని అర్థం. జీవితం మొత్తం మీద కామవాంఛకి లోను కానివాడు ఎవడన్నా ఉంటాడా? మగాడైనా ఆడదేనా? ఎంత కష్టమైన విషయం అది. ఒక మహానుభావుడు హనుమంతుడు ఉన్నాడు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు, అలాంటి ఒక జిడ్డు కృష్ణమూర్తి గారు, అటువంటి మహానుభావులు ఉన్నారు ఇక్కడ. ఇప్పటికీ మన కళ్ళ ముందు కొన్ని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, కొన్ని సేవా సంఘాల్లో ఉండేవాళ్ళు వివాహం అనేది మానేసి పూర్తిగా దేశసేవకు అంకితం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఏం భావించారు? వివాహం, పిల్లలు ఇవన్నీ ఉంటే మనకి సేవకు ఆటంకం, మధ్యలో నీకెందుకు గొడవంతా అంటారు, డబ్బులు ఖర్చు పెడుతున్నావు అంటారు, అటువంటిది వద్దు అని మానేశారు. అలాగే ఈయన కూడా దేశం కోసం, ధర్మం కోసం వివాహం చేసుకోకుండా సుగ్రీవుడికి మంత్రిగా అలా ఉండిపోయాడు. రామచంద్రమూర్తి యొక్క కార్యసాధన రాగానే నా జీవితం సఫలమైంది అనుకున్నాడు. అలాగా మనలో ఎవరికైనా, ముఖ్యంగా మగవాళ్ళకి దేశానికి సేవ చేయాలనే లక్షణం ఉంటే దేశ సేవ చేసేటువంటి సంస్థల్లో చేరి బ్రహ్మచారిగా ఉండగలిగితే వారందరూ హనుమంతుడి యొక్క అంశ. జై భజరంగ బలి అంటే ఆయన చేసి చెప్పాడు దాన్ని. శంబరవైరి శరాతిగం. జీవితంలో ఎప్పుడూ కామబాణానికి ఆయన వశుడు కాలేదు. ఎప్పుడూ ఆయన కామవాంఛ అనేది ఆయన మనస్సులోనే లేదు అసలు. కాబట్టి శంబరవైరి శరాతిగం అంబుజ విపుల దళ లోచనాభిరామం. అంబుజదళ విపుల లోచనోదారం.
అంబుజం అంటే పద్మం. తామరపు రేకుల్లాగా విశాలంగా ఉండేటువంటి లోచనాలు కలిగిన వాడు. అంబుజదళ విపుల లోచనోదారం కంబుగళం, శంఖం వంటి కంఠం కలిగిన వాడు. అందుకే రావణాసురుడు యొక్క సభలో నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉంటే మేఘం ఉరుముతోందేమో అనిపించింది ఆయనకి, మేఘం ఉరుముతోందేమో అనిపించింది. ఇటువంటి కంఠాన్ని నేను చూడలేదు అనుకున్నాడు. అంతేకాదు, రామలక్ష్మణుడికి మొట్టమొదటి పరిచయం అయినప్పుడు సుగ్రీవుని గురించి చెబుతూ మా రాజుగారిని మీరు చూడాలి రండి తప్పకుండా అని తీసుకెడుతూ మాట్లాడితే రాముడు హనుమంతుని యొక్క మాటలు విని ఏమన్నాడు అంటే, ఋగ్వేదం యజుర్వేదం సహా 4 వేదాలు చదవనవాడు ఇంత చక్కగా మాట్లాడలేడు అన్నాడు. అంత చక్కని కంఠస్వరంతో వేద పండితుడు వేదం చదువుతుంటే ఎలా ఉంటుందో హనుమంతుడు మాట్లాడితే అలా ఉంటుంది. అందుకని కంబుగళం అనిలదిష్టం, అనిలం అంటే వాయువు, వాయువు యొక్క దిష్టం, దిష్టం అంటే శుభకర్మ, పూర్వజన్మ సుకృతం, దిష్టం అంటే అర్థం అది. కంబుగళం అనిలదిష్టం, వాయుదేవుని యొక్క పూర్వజన్మ సుకృతంగా పుట్టినవాడు. బింబోజ్వలితోష్టం, ఆయన కోపంగా చూస్తే ఆ పెదవులు అదురుతాయి. ఆ ఎర్రటి పెదవి, కింది పెదవి అదిరితే ఎలా ఉంటుందంటే పండిన దొండపండు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఖచ్చితంగా. అందుకని ధర్మానికి హాని కలిగింది అంటే హనుమంతుడికి కోపం వస్తుంది ఖచ్చితంగా. మనం హనుమాన్ జంక్షన్ చుట్టుపక్కల 100 మైళ్ళ దూరంలో ఎక్కడ నివసిస్తూ ఉన్నా సరే అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, అధర్మం చేయకూడదు. అలా చేస్తే ఇదే భంగిమలో నిలబడిన స్వామి వెనక కాలెత్తి మనది అనడం ఖాయం, అనుమానం ఏం లేదు. వెంటనే దంతాడు వెనక్కాలు, అందుకే పైకి ఎత్తి పట్టుకున్నాడు. తప్పులు చేసేవాళ్ళని తనడం కోసమే ఆ కాలు పైకి ఎత్తాడు ఆయన. ఓ కాలు మీద ఆయన నిలబడతాడు, రెండో కాలు ఎందుకు పైకి ఎత్తాడంటే తప్పు చేస్తే తోలు తీస్తాను రా అబ్బాయి, కాలు సిద్ధంగా ఉంది ఇక్కడ. అందుకని బింబోజ్వలితోష్టం, ఆ సమయంలో కోపం వచ్చినప్పుడు పెదవులు వణుకుతాయి, ఎవరికైనా సరే ముక్కు పుటాలు అదురుతాయి. ఆ వణికేటువంటి పెదవి, హనుమంతుడి పెదవి ఎలా ఉంటుంది అంటే బింబోజ్వలితోష్టం, నిండుగా పండిన దొండపండులా ఉంటుంది, అదిరిపోవాలి మనం చూసి అక్కడ. అటువంటి ఆయన్ని ఏకమవలంబే, ఆ హనుమంతుడిని నేను నిరంతరం ఆరాధన చేస్తాను అన్నారు. దూరీకృత సీతార్తి ప్రకటిత శ్రీరామ వైభవ స్ఫూర్తి, దూరీకృత సీతార్తి ప్రకటిత శ్రీరామ వైభవ స్ఫూర్తి, దారిత దశముఖ కీర్తి పురతో మమ భవతు హనుమతో మూర్తి, పురతో మమ భవతు హనుమతో మూర్తి. దూరీకృత సీతార్తి, సీతాదేవి ఆర్తిని దూరం చేసినవాడు అన్నారు. 6 నెలల పాటు రావణాసురుడు యొక్క చెరలో ఉన్న సీతాదేవి ప్రతిక్షణం వణికిపోయింది ఇలాగా. ఎందుకంటే వాడు మామూలుగా లేడు, రోజు వస్తున్నాడు. నువ్వు నాకు లొంగుతావా చంపేయమంటావా, నువ్వు నాకు లొంగుతావా చంపేయమంటావా అని బెదిరిస్తూనే ఉన్నాడు. వాడికి తెలుసు లొంగకుండా స్త్రీని బలవంతంగా అనుభవిస్తే చచ్చిపోతాడని తెలుసు. ఎందుకంటే ఆ శాపం పుంజికస్థలే ఇచ్చింది. హనుమంతుడు తల్లి అంజనాదేవి పూర్వజన్మలో పుంజికస్థలంగా ఉన్నప్పుడు వాడు బలవంతం చేస్తే ఇంకా ఏ స్త్రీనైనా సరే నువ్వు బలవంతంగా అనుభవించావంటే చచ్చిపోతావని చెప్పి ఆ భయం కారణంగానే వాడు సీతాదేవిని ముట్టుకోలేదు. అంతకుముందే రామాయణం లెక్క ప్రకారం ఊరికే మామూలుగా లెక్క పట్టినా ఓ 25 మంది తేల్తారు సీతాదేవి కంటే ముందు. వాళ్ళందరినీ లొంగ తీసుకున్నవాడు ఈవిడో లెక్క. ఎందుకంటే వాడి భయం వాడుకుంది, పుంజికస్థల శాపం. అంచేత సీతాదేవిని 6 నెలల పాటు వాడు బలాత్కారం చేయకుండా ప్రాణాలతో నిలబడ్డానికి కూడా హనుమంతుడే ప్రధాన కారణం, హనుమంతుడు తల్లే కారణం. అందుకే రామాయణం అంటే హనుమంతుడే. అందుకే దూరీకృత సీతార్తి అన్నాడు. సీతాదేవి ఆర్తిని కనిపించాక కాదు, కనిపించక ముందు కూడా ఆయనే కాపాడాడు. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి, శ్రీరాముని యొక్క వైభవాన్ని ప్రపంచమంతా చాటించాడు. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా. హనుమంతుడు ఎక్కడ ఉంటాడు అంటే ఎక్కడుంటాడో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమద రాక్షసాంతకం. ఎక్కడెక్కడ రామ భజన జరుగుతూ ఉంటుందో, సీతారాముల పేరు ప్రస్తావనకి వస్తూ ఉంటుందో అక్కడ హనుమంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి కూర్చొని వింటాడు ఖచ్చితంగా. ఆ వినేవాళ్ళని చెప్పేవాళ్ళని అందరినీ ఆశీర్వదిస్తాడు అని శాస్త్రం చెబుతోంది మనకి. అందుకే
ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి. రామాయణం ఎంతగా వ్యాపించింది అంటే దానికి హనుమంతుడు కారణం. అందుకే రామాయణంలో కూడా ప్రధానమైన కాండ ఏదంటే సుందరకాండ అన్నారు. అంతా చదివే ఓపిక లేనివాడు సుందరకాండ చదువుతారు కనీసం. పనులు కావడానికి అనేక రకాల అసాధ్యాలన్నీ సాధ్యం చేయడానికి సుందరకాండ బ్రహ్మాండంగా పనికొస్తుంది, అనుమానం వెళ్ళ. కాకపోతే దానికి సంబంధించిన ఒక నమ్మకాన్ని నేను చెబుతాను. అది ఉట్టి చదివేసి అక్కడ పెట్టేసినంతలో పనులు అవ్వండి, గుడ్డి నమ్మకాలు పెట్టుకోవద్దు. అందులో ఏం చెప్పాడో అది చెయ్యాలి, చేస్తే అవుతాయి. అందులో మీ సుందరకాండ చదవమని ఎందుకు చెప్పారు అంటే ఏదైనా పుస్తకం చదివితే అందులో ఉన్నదాన్ని చేస్తాం కదా. ట్రాఫిక్ రూల్స్ అని ఓ బోర్డు పెడతారు రోడ్డు మీద. ఎందుకు పెడతారు? మనం చదివేసి రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోవడానికా? చదివామంటే పాటించాలి కదా, అక్కడ రూల్స్ ఉన్నాయి కదా. అంటే చూశాను గారంటే పాటించలేదంటే పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? అలాగే సుందరకాండలో చెప్పినవి మనం చేయాలి. ఏం చెప్పారు? ఎలా అయితే పనులు జరుగుతాయని చెప్పారు. యశ్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవా వానరేంద్ర యథాతవా దృష్టికి దాక్ష్యం దృష్టిర్దాక్ష్యం తథా దీక్షం అన్నాడు. దృష్టి ముందు చూపు ఉండాలి, సమర్థత ఉండాలి, ధైర్యం ఉండాలి, సాహసం ఉండాలి. ఈ 4 ఉంటే పనులు అవుతాయని చెప్పాడు. కేవలం సుందరకాండ ఇలా చదివేగానే అయిపోతాయి అనుకోకూడదు. మనం ముందు చూపుతో చేయాలి. ఏ పని చేయనా సమర్థత, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మనస్సుని సమర్థంగా చూసుకోవాలి. అలాగ మనం ప్రయత్నం చేస్తే, ధైర్యం సాహసం చేస్తే ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం వానరేంద్ర యథాతవా ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం అన్నాడు. సబ్ కర్మసు నసీదతి అంటాడు సుందరకాండ. ధృతి ముందు ధైర్యం ఉండాలి, దృష్టికి ముందు చూపు ఉండాలి, మతికి మేధాశక్తి అంటే తెలివితేటలు ఉండాలి. ఏ పని చేసినా తెలివితేటలు లేకుండా చేయకూడదు. ఉడికి గోతులో పడేయాలా చేయకూడదు మళ్ళీ కూడా అక్కడ. అందుకని తెలివితేటలు ఉండాలి ఖచ్చితంగా. అలాగే దాక్ష్యం సమర్థత, శారీరక ఆరోగ్యం బాగుండాలి. బాగుండకుండా పనిలోకి దిగుతానంటే నీరసం వస్తుంది. ఇక్కడ ఓ పని మీద బయలుదేరామంటే మనకి తిండి దొరుకుతుంది, దొరకదు. ఒక్కోసారి నీళ్లు కూడా దొరకవు. అవసరమైతే ఉపవాసం ఉండి తట్టుకోవాలి. మన బతుకులు ఎలాంటివంటే 2 ఇడ్లీ మనకి ఎక్కువ, 1 ఇడ్లీ ఏమో తక్కువ. మనకు 1.5 పెట్టాలి. ఎవడైనా ఇక్కడ 1 పెడితే తక్కువ అంటాడు, 2 పెడితే ఎక్కువ అంటాడు. ఎంత పెట్టాలి నీకు? పట్టుమని 4 ఇడ్లీలు తినలేవు. అలాగని ఉపవాసం ఉండలేవు. సమయానికి పడిపోవాలి. పడిన దాంట్లో ఏమైనా ఒక మొక్క ఎక్కువైందా కంగారు పడిపోతాడు. లేదు అందులో ఏదైనా ఒక మొక్క తక్కువైందా ఏడిపోయి నీరసం అంటాడు. ఇక్కడ అంటే అరగడియ భోగం 6 నెలల రోగం మన బతుకులు అనేది. అరగడి ఆనందంగా ఉంటే 6 నెలల రోగంతో ఉంటాం మనం. ఏమి సాధించగలుగుతాం ఇక్కడ? ఈ ముందు ఈ శారీరక అనారోగ్యాల్ని బలహీనతల్ని పోగొట్టుకొని 4 లక్షణాలు సంపాదించుకుంటే అన్ని పనులు అవుతాయి. అదే చెప్పారు సుందరకాండలో. ధృతికి దృష్టికి మతికి దాక్ష్యం. ఎవరికి ధృతి ధైర్యం ఉంటుందో, దృష్టికి ముందు చూపు ఉంటుందో, అలాగే మతికి తెలివితేటలు ఉంటాయో, దాక్ష్యం సమర్థత ఉంటుందో, స కర్మసు నసీదతి అతను ఏ పనిలోనూ కూడా దెబ్బతినడు. ఈ మాటలన్నీ కొన్ని 100 మాటలు సుందరకాండలో ఉన్నాయి. అందుకని సుందరకాండ చదివితే పని అవుతుందని చెప్పారు. అవ్వకపోవడం ఏంటి? ఖచ్చితంగా అవుతుంది. అది హనుమంతుడి మీద పూర్తి భక్తితో ఆ పని అవుతుంది అనే నమ్మకంతో మనం ఏ పనినైనా సంకల్పించి చేసుకుంటే సుందరకాండ పఠనంలోనే మనకు మార్గం కనిపిస్తుంది, ఎలా చెయ్యాలో ఏమిటో. హనుమంతుడు ఎంత కష్టపడ్డాడు సీతాదేవిని వెతకడానికి. ఆయన ఏమైనా ఫోన్ చేసి పట్టుకున్నాడా? లొకేషన్ పెట్టమనలేదు. అప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటే ఎంత బాగుండేదో. ఒక్క ఫోన్ సీతాదేవి కొట్టేసి లొకేషన్ పెట్టమంటే సరిపోయేది. పోనీ సీతాదేవికి దగ్గర ఫోన్ ఉండదు, విభీషణ దగ్గర ఉన్నా బాగుండేది. వాళ్ళ పార్టీగా విభీషణ లొకేషన్ పెట్టింటే సరిపోయేది ఇక్కడ. మరి అవేమీ లేని రోజుల్లో ఆయన సముద్రం దాటుకుంటూ వెళ్ళి అర్ధరాత్రి వెళ్ళాడు. పైగా సుందరకాండలో విశేషం ఏంటంటే రామాయణంలో బాలకాండ 12 సంవత్సరాలు జరిగింది. అయోధ్యకాండ 13 సంవత్సరాల 1 మాసం జరిగింది. అయోధ్యకాండ 12 సంవత్సరాల 1 మాసం జరిగింది. అరణ్యకాండ 13 సంవత్సరాల 1 మాసం 10 రోజులు జరిగింది. మిగిలిందేమో కిష్కింధకాండలోకి వెళ్ళింది. కిష్కింధకాండ 8 మాసాల కథ. కిష్కింధకాండతో కలిపే వనవాసం 14 ఏళ్ళు. సుందరకాండ విచిత్రం. యుద్ధకాండ 21.5 రోజులు జరిగింది. 21.5. సుందరకాండ 1.5 రోజులు జరిగిందండి. 1.5 డే. కానీ రామాయణం మొత్తంలో అదే గొప్ప. 12 సంవత్సరాలు నడిచిన బాలకాండ కంటే, 13 ఏళ్ళు నడిచిన ఇతర కాండల కంటే, 8 నెలలు నడిచిన ఈ కిష్కింధకాండ కంటే, 21 రోజులు నడిచిన యుద్ధకాండ కంటే కూడా సుందరకాండ 1.5 రోజుల కథ గొప్పది ఎందుకయింది అంటే సారమంతా అక్కడే ఉంది. అంచేత నువ్వు జీవితంలో కూడా
100 ఏళ్ళు బతికాం, 150 ఏళ్ళు బతికాం, మా ఇంట్లో ఎవరో 80 ఏళ్ల ముందు చావాలా, ఈ గొప్పలు చెప్పడం కాదు ఇక్కడ. 80 ఏళ్ళు బతికావు, 80 జీవితాలను ఏమైనా కాపాడావా? 8 మందిని ఏమైనా కాపాడావా? కనీసం 8 మందికి దాన ధర్మాలు చేసేవా? ఏమీ చేయని దానికి ఎందుకు పని లేక బతకడం ఇక్కడ? కాకిలా కలకాలం బతకడం కంటే హంసలా 6 నెలలు బతికితే చాలు అన్నారు. మంచిది. హనుమంతుడి జీవితం అంతా సుందరకాండమే ఆధారపడింది. సుందరకాండం 1.5 డే. కానీ రామాయణ మొత్తంలో అదే మహామాల రత్నం పెండెంట్ పథకం. అందుకని మన జీవితంలో కూడా మనం గ్రహించాలి. ఎక్కువ కాలం బతకడం, ఎక్కువ ఆస్తి సంపాదించడం, ఏదో ఎక్కువ పేరు అవి తెచ్చుకోవడం, ఇవేవి ముఖ్యం కాదు ఇక్కడ. ఏమైనా ఉపకారం చేసావా 10 మందికి? నువ్వు ఎన్ని పూజలు చేసావు, ఎన్ని ప్రదక్షిణాలు చేసావు, ఎన్ని పుష్కరాల్లో మునిగావు, ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించావు, ఇవన్నీ ఎవరికీ అక్కర్లేదండి. ఎవరికైనా ఉపకారం చేసావా? ఎవడైనా కన్నీళ్లతో బాధపడుతుంటే కుడి చేతి చూపుడు వేలుతో ఆ కన్నీళ్లు తుడిచావా? మనకి భగవంతుడు ఈ చూపుడు వేలు ఇచ్చింది బెదిరించడానికి కాదు, కన్నీళ్లు తొడవడానికి. చూపుడు వేలు ప్రయోజనమే అది, చూపుడు వేలు ప్రయోజనం అది. బెదిరించేవాడు కూడా ఇలాగే అంటాడు, అంతే కదా. కన్నీళ్లు తుడిచేవాడు కూడా ఇలాగే అంటాడు. గమనించండి. నీ కుడి చేతి చూపుడు వేలుతో ఎవరైనా కన్నీళ్లు తుడిచావా? హనుమంతుడు తుడిచాడు. సీతా దూరీకృత సీతార్తికి. అమ్మవారు బాధపడుతూ ఉంటే దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను రామదూతనమ్మా, రామబంటునమ్మా, నన్ను నమ్మండమ్మా అన్న. నమ్మలేదు ఆవిడ. ఎందుకంటే అంతకుముందు రావణాసురుడు మారు వేషాల్లో వచ్చాడు, చాలా వేషాల్లో వచ్చాడు, రకరకాల వేషాల్లో వచ్చాడు. ఎన్ని రకాల వేషాలు వేసినా సీతాదేవి లొంగకపోతే వాడు ఎంత దుర్మార్గుడంటే, మండోదరిని అడిగట్ట సలహా, సీతాదేవిని ఎలా వశం చేసుకోవాలని. ఎంత గొప్పవాడో నిజంగా. ఇంకెవరు దొరకరా. భార్యని అడిగాడు. భార్యని అడుగుతారా సలహా? పరాయిదాన్ని తీసుకొచ్చి. వాడు పొగరు, ఏం చేస్తావు చేసుకో. ఎందుకంటే ఆ రోజుల్లో విడాకులు గొడవలు ఏం లేవుగా, చచ్చినట్టు పడి ఉండాల్సిందే. భార్యని అడిగట్ట. సీతాదేవిని లొంగ తీసుకోవడం ఎలా అంటే, ఆవిడ ఇంక వీడు మంచి చెబితే ఎలాగో వినడని ఆవిడ ఏం చెప్పిందంటే, అనేక వేషాలు వేసావు కదా, రాముడు వేషం కూడా వేయి సరిపోతుందని చెప్పింది. అనేక వేషాలు వేసావు కదా, రాముడు వేషంలో వెళ్ళు. తమిళ రామాయణంలో ఉంటుందండి ఈ విషయం, అద్భుతమైన మాట. రాముడు వేషంలో వెళ్ళు, ఆవిడ రాముడే అనుకుంటుంది. సరే కాసేపు ఊరుకుంటే సరిపోయి అన్న. వెంటనే అన్నట్టు రావణాసురుడు కూడా, రాముడు వేషం వేస్తే అబద్ధం చెప్పలేం కదా అన్నట్ట. వాడికి అంత గౌరవం రాముడు. రాముడు వేషంలో పెడితే నోటమ్మట అబద్ధం రాదు కదా, నిజాలు వచ్చేస్తాయి. అంచేత నేను ఆ ఒక్క వేషం వేయని ఇంకేదైనా వేస్తాను అన్నట్టు. అంటే రాముడు వేషం వేసిన వాడు కూడా సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉంటాడు. గమనించండి, మనకి చాలా పండుగల్లో పగటి వేషాలు వేయిస్తారు. అది చాలా గొప్ప ఆచారం. ఈ మధ్య ఆగిపోయింది. దయచేసి పునరుద్ధరించండి. హనుమ జయంతికి 5 రోజుల్లో 1 రోజు పగటి వేషాలు వెయ్యాలి. 2 ఎడ్ల బళ్ళు కట్టాలి. ఓ బండి మీద హనుమంతుడు నిలబడాలి, ఓ బండి మీద రాముడు సీత నిలబడాలి. సీత కింద వాళ్ళ ఆవిడనే పెట్టండి, మళ్ళీ వేరే ప్రయత్నాలు చేయకండి, కోపలు అంటుకుంటాయి. ఎలా ఉన్నా సరే ఆవిడనే పెట్టేయండి, గొడవ వదిలిపోతుంది. లక్ష్మణుడు కావాలంటే మీ ఇష్టం వచ్చిన వాడిని పెట్టుకోండి. రాముడు ఎవరేసారో సీత మాత్రం వాళ్ళ ఆవిడే ఉండాల్సిందే. రెండోది, మళ్ళీ హీరోయిన్ని తీసుకురాకండి ఎక్కడ లేనిపోని చికాకులు ఇవన్నీ. అలాగే యమధర్మరాజును కూడా పెట్టాలి ఓ బండి మీద. యమధర్మరాజు బాగా కనపడితేనే పాపాలు ఆపేస్తారు జనం. శివుణ్ణి కూడా పెట్టాలి. ఇలా మా చిన్నతనంలో చూసేవాళ్ళం అండి. మా ఊళ్ళో సంక్రాంతికి, శ్రీరామనవమికి, హనుమ జయంతికి, శివరాత్రికి 5 రోజులు పగటి వేషాలు వేసేవారు. ఊళ్ళో మంచి లావుగా ఉండేవాళ్ళు, ఎర్రగా ఉండేవాళ్ళు, మంచి గంభీరంగా ఉండేవాళ్ళు వేషాలు వేసేవారు. వాళ్ళు చూస్తే నిజంగా హనుమంతుడిలాగే ఉండేవాడు. ఆ వేషాల వల్ల ప్రయోజనం ఏమిటంటే, రాముడు వేషం వేసాడు అనుకోండి, వేసి 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 వాడికి రాముని తత్వం కొంతైనా వంటబడుతుందండి. నేను జీవితంలో మరో స్త్రీ జోలికి వెళ్ళకూడదు, రాముడిలాగా ఏకపత్ని వృతుడై ఉండాలి అనే ప్రేరణ కలగదా. ఆ రంగు వేసుకున్నాడు, ఆ బట్టలు తొడిగాడు, ఆ కిరీటం పెట్టుకున్నాడు, అలాగే ఉన్నాడు. ఇంకా ఆయనకి అంతకంటే ఏం కావాలి? దూరీకృత సీతార్తి ప్రకటిత శ్రీరామ వైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భవతు హనుమతో మూర్తి. ఆ రకంగా సీతాదేవి ఆర్తిని దూరం చేసినవాడు, శ్రీరాముని యొక్క వైభవాన్ని సుందరకాండ రూపంలో ప్రపంచమంతా చాటించడానికి మూల కారణమైన వాడు. దారిత దశముఖ కీర్తి. దశముఖుడంటే రావణాసురుడు యొక్క కీర్తిని దారిత అంటే చీల్చి పారేశాడు. ఎందుకంటే రావణాసురుడికి
సుందరకాండలో హనుమంతుడు కనపడగానే విచిత్రమైన విషయం గుర్తొచ్చింది. కిమేష భగవాన్ నంది ఏన శప్తో మయాపురే మయా సంచాలితే కైలాసే ఏన శప్తో కిమేష భగవాన్ నంది అన్నాడు. హనుమంతుడులా కనపడలేదు రావణాసురుడికి సుందరకాండలో. ఎలా కనపడ్డాడంటే నందీశ్వరుల్లా కనపడ్డాడు. ఇది ఎక్కడ విచిత్రం అండి? సుందరకాండలో ఉంటుంది మాట. కిమేష భగవాన్ నంది ఏన శప్తో మయాపురా. ఏన శప్తో నన్ను శపించాడు నందీశ్వరుడు. కైలాసే మయా సంచాలితే పురా. ఇదివరకు నేను కైలాసాన్ని ఊపేశాను శివ దర్శనం కోసం. అప్పుడు నందీశ్వరుడు కోపం వచ్చింది. ఎవడరా కైలాసాన్ని ఊపేస్తున్నాడు అని కోపం వచ్చి నేను కనపడేసరికి నాకేమో అతను ఆపాడు కదా అని కోపం వచ్చి కోతి ముఖంలో ఉన్నావు అన్నాను నేను. ఆయన ఎద్దు, నందీశ్వరుడు ఎద్దును పట్టుకుని కోతి ముఖం అన్నాడు. ఈయనకి ఏదేమిటో ఎద్దేమిటో కోతి ఏమిటో తెలియట్లా. ఒక బొమ్మ వేసేవాడు బొమ్మ వేస్తాడు. కుక్క బొమ్మ వేసి కింద కుక్క అని పేరెట్టాడంటే వాడికి బొమ్మ వేయడానికి చేత కదనమాట. పేరు ఎందుకు పెట్టావు? కుక్కని తెలుస్తుందిగా. కుక్క బొమ్మ వేసి కింద కుక్క ఏమిటండి? హనుమంతుడు బొమ్మ వేసి హనుమంతుడు అని పెట్టక హనుమంతుడే తెలుస్తుంది కదా. పెట్టావంటే నీకే అనుమానంగా ఉందన్నమాట. బొమ్మ సరిగ్గా రాలేదని. సరిగ్గా బొమ్మ వస్తే ఎందుకంటే ఏదైనా మామూలు తెలియని మనిషి ఎవరు బొమ్మ అయినా వేస్తే ఆయన పేరు పెట్టచ్చు. అందరికీ తెలిసిన ఆయన బొమ్మ వేసినప్పుడు పేరు ఎందుకంటే పని లేక. అంచేత పిల్లి బొమ్మ వేసి పిల్లి అని పెట్టేటంటే ఆయన సరైన బొమ్మ వేయలేదనమాట. అది పిల్లి కాదు పులి అనుకుంటారేమో అని అనుమానంగా ఆయన అంత బాగా వేసాడు. మరి అంచేతను ఈ నందీశ్వరుణ్ణి చూసి కోతిముఖం అన్నాడు విచిత్రంగా. ఇప్పుడు కోతి నందీశ్వరులా కనపడ్డాడు. అది జీవితంలో విచిత్రం. అప్పుడు భ్రమ, ఇప్పుడు భ్రమే. అప్పుడు నందీశ్వరుని చూసి కోతి ముఖం ఎద్దు ముఖం అన్నారు. ఎద్దు కూడా తిట్టేమంటే కదా. ఎవడన్నా బాగా లావుగా ఉంటే ఎద్దులో పరిచామంటారు అనొచ్చో. ఎద్దులో ఉన్నాం అనొచ్చు కదా. ఏమిటో వాడు అనిపించలే. కోతి ముఖం అన్నాడు. వాడు గొళ్ళు మండి అన్నాడు. కోతి ముఖాలని ప్రాణం తీస్తా అన్నాడు. అది లెక్క రామాయణం. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని మనం అన్యాయంగా నిందిస్తామో వారి ఉసురు కారణంగానే మనం దెబ్బతింటామండి. అనుమానం ఏం లేదండి. అక్కడ ఒక దుర్మార్గానికి పూనుకునే ముందు ఒక తొందరపాటు మాట తిట్టు ఎవరినైనా మన బంధువుల్ని మిత్రుల్ని నీలాపనిందలు వేసి తిట్టే ముందు బాగా ఆలోచించుకోవాలి. అలా అనవసరంగా నిందించిన వాళ్ళు రామాయణంలోనే బాధలు పడ్డారు. మహానుభావులు మామూలు వాళ్ళు కాదు. అగ్ని ప్రవేశం అప్పుడు సీతాదేవిని అనేక రకాల మాటలు అన్నాడు రామాయణంలో రాముడు. ఇప్పటికీ దాన్ని విమర్శిస్తారు చాలామంది హేతువాదులు. వాళ్ళు పూర్తిగా చదవక విషయం తెలియక అన్నాడు. అనేక రకాల మాటలు అన్నాడు. భర్తగా నిన్ను కాపాడాను నేను, నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళొచ్చు అన్నాడు. అంతకంటే అవమానం ఉందా? ఆ మాట ఎందుకు రాముడి నోట వచ్చిందో తెలుసా? సీతాదేవి ఇంచుమించు అంత మాటనే లక్ష్మణుడిని అందమ్మ. గమనించండి, రామాయణం చదవకుండా మాట్లాడకండి. మాయలేడి కోసం ఆయన వెడితే హా సీత హా లక్ష్మణ అని అరిస్తే వెంటనే ఈయన్ని వెళ్ళమంటే నేను వెళ్ళనమ్మా, నీకు తెలియదు ఇది రాక్షసమాయ. వాడు అనేక రకాల మాయలు చేసేవాడు మిమిక్రీ చేయలేడా? మిమిక్రీ చేసేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు ఇక్కడ. అలాగే వాడు రాక్షసుడు లేడి వేషంలో వచ్చాడు. ఇప్పుడేమో ధ్వనిని అనుకరించాడు. హా సీత హా లక్ష్మణ అంటున్నాడు. అది మా అన్నగారి గొంతు కాదమ్మా, నా మాట విను అంటే సీతాదేవి ఎంత మాట అందండి. వెళ్ళట్లేదని. మీ అన్నగారు చనిపోతే నన్ను పెళ్లి చేసుకుందామని చూస్తున్నావు, నేను అగ్ని ప్రవేశం చేస్తాను కానీ నీకు లొంగను అంది ఆవిడ. అంత మాట లక్ష్మణుడిని అనొచ్చా? అందువల్ల ఆవిడకి పట్టిన గ్రహస్థితి చూడండి. ఆ లక్ష్మణుడు చూస్తుండగానే అగ్ని ప్రవేశం చేయాల్సి వచ్చిందమ్మా. అనవసరంగా లక్ష్మణుని నిందించినందుకు దాని ఫలితం సీతాదేవికి తగిలింది కదా. లక్ష్మణుడు కూడా తక్కువవాడు కదా, ఆవేశపరుడు. అసలు వీళ్ళకి రాముడు అన్నగారు కాకపోతే ఆయన చరిత్ర మరో రకంగా ఉండేది. దుశ్శాసనుడు దురదృష్టం ఏమిటంటే దుర్యోధనుడు అన్నగారు కావడం. లక్ష్మణుడు అదృష్టం ఏంటంటే రాముడు అన్నగారు కావడం. అంతకంటే అన్నగారు ఒక దశలో ప్రాయోపవేశం చేసి నేను చచ్చిపోతానని దుర్యోధనుడు ఘోషయాత్రలో కూర్చుని దుశ్శాసనుడికి పట్టాభిషేకం చేశాడు, నువ్వు ఉండరా అని. ఈవేళ ఎవడైనా ఒక ఆయన ఇంకోటికి పీఠం ఇస్తాను అంటే వెంటనే వాడిని పొడి చేసి తీసేసుకుంటాడు ఇక్కడ. కానీ దుశ్శాసనుడికి ఎంత భ్రాతృభక్తి అంటే ఎట్టి పరిస్థితుల్లో నాకు వద్దన్నయ్యా, నువ్వు లేని రాజ్యం కాదు, నువ్వు లేని ప్రాణం కూడా నాకు అవసరం లేదు, నీతో పాటే నేను చనిపోతున్నా అని అన్నగారి కోసం త్యాగానికి సిద్ధపడ్డాడు దుశ్శాసనుడు. వాడేం తక్కువడు కాదు, భ్రాతృభక్తి. వాడు దురదృష్టం ఏంటంటే దుర్యోధనుడు దొరికాడు అన్నగారి కింద. లక్ష్మణుడు అదృష్టం ఏంటంటే రాముడు దొరికాడు అన్నగారి కింద. అర్జునుడు అదృష్టం ఏంటంటే స్నేహితుడి కింద శ్రీకృష్ణుడు దొరికాడు. కర్ణుడు మంచివాడు, దురదృష్టం ఏంటంటే దుర్యోధనుడు దొరికాడు వాడికి. అంచేత మన అన్నదమ్ముల్ని మనం ఎంచుకోలేము, మన స్నేహితుల్ని ఎంచుకోవడంలోనైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్ణుడిలాగా దుర్యోధనుడు లాంటి వాడిని ఎంచుకోవద్దు.
హనుమంతుడు లాంటి వాడిని, అర్జునుడు లాంటి వాడిని, రాముడు లాంటి వాడిని, కృష్ణుడు లాంటి వాడిని ఎంచుకోవాలి కానీ రాక్షసులు లాంటి వాళ్ళని ఎంచుకోకూడదు. అన్నదమ్ముల్ని మనం ఎంచుకోలేం, కానీ తల్లిదండ్రులను మనం ఎంచుకోలేం. భార్యని భర్తని ఎంచుకోవాలి కదండి, తప్పదు కదా. కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. డబ్బులు ఎంత ఇస్తారు, ప్యాకేజీ ఎంత, లీకేజీ ఎంత అనకూడదు. ఇక్కడ మంచివాడా కాదా, మంచి అమ్మాయా కాదా, సంస్కారం ఉందా లేదా, కాపురం చేస్తుందా చేయదా, వినయంగా ఉంటుందా ఉండదా, మగాడు బాధ్యతగా ఉంటాడా ఉండడా, ఆడదానికి రక్షణగా ఉంటాడా ఉండడా, ధైర్యాన్ని కలిగిస్తాడా లేదా చూడాలి. కానీ ఎంతసేపు డబ్బు 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 డబ్బు, ఇంకేం ఆలోచించట్లేదండి. ప్యాకేజీ ఎంత, ప్యాకేజీ ఎంత, ఆ ప్యాకేజీ కింద చాలా లీకేజీ ఉంది, ఎవడో గమనించట్లేదు. ఇక్కడ అసలు పెళ్లి కొడుకు క్యారెక్టర్ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా, అమ్మాయి క్యారెక్టర్ గురించి ఆలోచిస్తున్నారా ఎవరైనా? దాని గురించి విచారణ చేయాలి. వాళ్ళకి చెప్పకూడదు, మీకు విచారణ చేస్తామని చెప్పకూడదు. అబ్బో పట్టుచీర కట్టేస్తారు. ఇక్కడ అలా కుదరదు. మన వాళ్ళని పంపాలి, రహస్యంగా పంపాలి, ఆ నగరానికి పంపాలి, వాళ్ళ చుట్టాల దగ్గరికి పంపాలి, వాళ్ళని అడగాలి. అప్పుడు వాళ్ళు చెబుతారు, అమ్మాయి అండి సరే మీ ఇష్టం, ఇంక ఇప్పుడు ఏం చెప్పినా బాగుండదు కదా అన్నాడంటే నమశివాయ, వదిలేయడమే మంచిది. ఇంకా మళ్ళీ వివరాలు చెప్పక్కర్లేదు. ఇంకా అయిపోయింది ఏదో గొడవ, లేకపోతే ఎందుకు అంటాడు. అలా కాకుండా బంగారం అండి బాబు, బంగారం అండి అని అన్నాడు, అంతే లెక్క. మధ్యవర్తులు ఎందుకు అబద్ధం చెబుతారండి? కావలసిన వాళ్ళు ఏదో కావడం కోసం చెబుతారు, మధ్యవర్తులు చెప్పరు. ఏమీ ఆ విషయంతో సంబంధం లేని వాడిని అడగండి, మూడో వ్యక్తిని, పెళ్లి సంబంధం గురించి, ఆ ఊళ్ళో ఉన్న వ్యక్తిని చెప్పేస్తాడు. ఇంకా విషయం తెలియాలి అంటే అదే ఊరు వెళ్ళండి, బడ్డీ కొట్టు దగ్గర నిలబడండి. అక్కడ ఏదో కిళ్ళీలు వేసుకుంటారు, కొంతమంది సిగరెట్లు కాలుస్తూ ఉంటారు, మీరు కూడా అక్కడ లుంగి కట్టుకుని నిలబడండి. మామూలు మాటల్లో భాగంగా పెళ్లి సంబంధం రానియండి. అక్కడ నలుగురు ఏమన్నారో చూడండి, దాన్ని బట్టి తెలిసిపోతుంది. అంత పెద్ద బడ్డీ కొట్టును మించినటువంటి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా లేదు ప్రపంచంలో. ఏ పత్రిక, ఏ టీవీ బడ్డీ కొట్టు ముందు సరిపోతుంది, మొత్తం అన్ని మాటలు అక్కడే ఉంటాయి. పైగా పరమసత్యాలు ఉంటాయి, తేడా ఉండదు అక్కడ. ఎవడు అబద్ధం చెప్పడం, మొత్తం కూర్చొని టీ తాగేవాడు అందరూ నిజాలే చెప్పుకుంటారు. మళ్ళీ ఎవడన్నా పైవాడు వచ్చారంటే మాట మార్చేస్తాడు, మామూలుగా ఉంటే అంతా నిజమే చెప్తాడు. నిజాలు ఉంటాయి, అటువంటి చోట తెలుసుకోవాలి. అందుకని మోసపోకూడదండి ఎప్పుడు కూడా. అందుకని లక్ష్మణుడు తక్కువవాడు కాదు, అన్నగారు మంచివాడు, బాగానే ఉంది. భరతుడిని అన్నాడు అదే మాట. అయోధ్య నుంచి భరతుడు ప్రత్యేకం రాముడిని తీసుకెళ్ళడం కోసం వస్తే ఆయన సైన్యంతో సహా వచ్చాడు. వస్తుంటే పెద్ద బాజా భజంతుడు ఏదో సైన్యం అన్నాక మన డమడమలు అన్నీ ఉంటాయి కదా, చప్పుళ్ళు వినపడితే రాముడు ఏమన్నాడంటే, లక్ష్మణ ఎవరో హడావుడిగా వస్తున్నారు, మహారాజులో ఉంది, సైన్యంతో వస్తున్నాడు, ఎవరో చూడవయ్యా అన్నాడు. పక్కనే ఉండే తాడి చెట్టు ఎక్కాడు లక్ష్మణుడు. చూశాను తెలిసిపోయింది భరతుడని చెప్పచ్చు కదా, చెప్పలేదండి. ఇంకా తాడి చెట్టు దిక్కుండానే పైనుంచి హిజు మాస్టర్స్ వాయిస్ వాళ్ళ గొట్టం పెట్టి మాట్లాడాడు. ఏమిటో తెలుసా, దుర్మార్గుడు భరతుడు, వాడికి మనం ఇక్కడ కూడా క్షేమంగా ఉండడం ఇష్టం లేదు, నిన్ను నన్ను చంపడం కోసం వస్తున్నాడు. ఇంత మాట అవసరమా? భరతుడు అలాంటి వాడా? వాళ్ళకి తోబుట్టువు కదా. ఆ భరతుణ్ణి అనుమానించి మాట్లాడిన ఫలితం లక్ష్మణుడిని కొట్టేసింది. లక్ష్మణుడిని అనుమానించి మాట్లాడిన ఫలితం సీతాదేవిని కొట్టేసింది. సీతాదేవిని అనుమానించి మాట్లాడిన ఫలితం రాముణ్ణి కొట్టలేదు, ఎందుకంటే ఆయన అనుమానించలేదు. కేవలం ఆవిడ వేదవతీదేవిగా ఆ అరణ్య పర్వంలో మాయమైంది. మళ్ళీ వేదవతి వెళ్ళి సీతాదేవి రావాలంటే ఈ మాటలన్నీ అనాలి, ఆవిడ అగ్నిప్రవేశం చెయ్యాలి. అందుకోసం రాముడు అన్నాడు, రాముడు పరమాత్మ పరబ్రహ్మ, అందుకని ఆయనకి ఆ కర్మఫలం తగలేదు. మనం ఒకవేళ ఎవరినైనా అనవలసి వచ్చినా మనస్సులో ఏమీ లేకుండా బయటికి అనాలి కాబట్టి అన్నాం అనుకోండి, దాంట్లో ఇబ్బంది లేదండి. మనస్సులో కక్ష పెట్టుకుని అన్నాం అనుకోండి, అది తగిలేస్తుంది ఖచ్చితంగా. అనడానికి ఇది పెద్ద ఉదాహరణ. అందుకని రామాయణం మొత్తంలో ఈయన ప్రధాన పాత్రగా ఉండి అన్నిటినీ నడిపించాడు. అందుకని ప్రకటిత శ్రీరామ వైభవ స్ఫూర్తి పురతో మమ భవతు హనుమతో మూర్తి దారిత దశముఖ కీర్తి. అటువంటి రావణాసురుడికి భయం కలిగించాడు. చూడగానే కిమేష భగవాన్ నంది, ఎప్పుడో ఒకప్పుడు కైలాసంలో నాతో తగాదాపడి నన్ను శపించినటువంటి నందీశ్వరుల్లో ఉన్నాడు. ఏమిటంటే వాడి కర్మ వాడికి కొట్టిందా లేదా? నందీశ్వరుణ్ణి అవమానపరిచాడు. ఆయన కోతిముఖం అన్నాడు, అందుకని ఆయన ఏమన్నాడు, కోతిముఖం వాళ్ళే నిన్ను చంపుతారా అన్నాడు. అందుకని ఈయన ఇప్పుడు కోతి ఏమో నందిలా కనపడ్డాడు, ఎందుకని అక్కడ నంది ఏమో కోతిలా కనపడింది. కాబట్టి చేసిన కర్మ ఎంతటి వాడికైనా అనుభవించక తప్పదు. అందుకని అటువంటి హనుమన్మూర్తికి నమస్కారం. పురతో మమ భవతు హనుమతో మూర్తికి. అలా రామాయణ కథను మొత్తం నడిపించి సీతాదేవి నిందలన్నీ, సీతాదేవి దుఃఖాన్ని హరించి రాముని కీర్తిని ప్రపంచమంతా వ్యాపింపజేసి చివరికి రావణాసురుడి యొక్క కీర్తికి భంగం కలిగించి వాడి చావుకు కారణమైన హనుమంతుడే ఇక్కడ ఒంటి కాలం మీద నిలబడ్డాడు మన కోసం అభయాంజనేయ స్వామిగా. ఆ స్వామివారిని మనం ఆరాధించి ఆచరించి అనుసరించాలి.
హనుమత్ పంచరత్న స్తోత్రంలో 5వ శ్లోకం. వానరనికరాధ్యక్షం దానవకుల కుముద రవికర సదృక్షం దీనజనావనదక్షం పవన తపఃపాకపుంజం అద్రాక్షం వానరనికరాధ్యక్షం. వానరులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. నికరం అంటే సమూహం. నికరంగా చెబుతున్నాం అంటాం మనం తెలుగులో. నికరంగా అంటే అర్థం సమూహం అంటే అందరూ అనుకునే మాట నేను చెబుతున్నాను, నేను ఒక్కడిని చెప్పట్లేదు. నికరంగా అంటే అర్థం వానరనికరాధ్యక్షం. అంతమంది వానరులు ఉన్న రామాయణంలో హనుమంతుడికే ఎందుకు ఖ్యాతి వచ్చింది? కపీశం, హరీశం, వానరాధీశం ఈ మాటలన్నీ ఎందుకున్నాయండి? నిజంగా సుగ్రీవుడికి ఉండాలి కదా. సుగ్రీవుడు రాజు, సుగ్రీవుడి దగ్గర మంత్రి హనుమంతుడు, ఒక రకంగా సేవకుడు. మరి ఈయనకొచ్చిన కీర్తి ఆయనకి ఎందుకు రాలేదు? కారణం ఉంది. ఓ చిన్న రహస్యం తెలుసుకుంటే మనం కూడా వ్యవస్థలో ఎలా ఉండాలో ఇంకో అనుమానం రామాయణం చదివి కాస్త బుద్ధిమంతులైన వాళ్ళకి వస్తుంది. వాళ్ళకి భయపడి సుగ్రీవుడు ఋష్యముఖంలో ఉన్నాడు కదా, ఆయన దగ్గర హనుమంతుడు ఉన్నాడు కదా. హనుమంతుడు మహాబలవంతుడు కదా, సముద్రాన్ని దాటగలిగాడు కదా, 100 మంది రాక్షసుల్ని చంపగలిగాడు కదా, సంజీవి పర్వతాన్ని తేగలిగాడు కదా. వారిన ఒక్క దెబ్బ కొట్టేసి సుగ్రీవుడిని కాపాడచ్చు కదండి. ఆ అనుమానం రావాలి. తెలివైన అనుమానాలంటే ఇవి. వారిని దెబ్బ కొట్టేయచ్చు కదా. పైగా మంత్రి తన రాజుకి ఆపదొస్తే కాపాడద్దా? ఆయన ధర్మం కూడా. కానీ హనుమంతుడు కల్పించుకోవాలా. ఎందుకో తెలుసా? ఇక్కడ హనుమత్ చరిత్రలో ఒక విశేషాన్ని తెలుసుకోవాలి. హనుమంతుడు చిన్నప్పటి నుంచి చాలా అల్లరి మనిషి, పెద్ద అల్లరి, మామూలు అల్లరి కాదు. రామాయణం ఉత్తరాఖండలో ఆయన జీవిత విశేషాలు ఉంటాయి, పరాశర సంహితలో కూడా ఉంటాయి, చాలా ముచ్చటగా ఉంటాయి. అక్కడ ఏం చేసి ఈ అల్లరి పనులు, కోతి పనులు అంటాం ఎప్పటికీ. ఏమీ లేదు, ఆ ఋషులు తపస్సులు చేసుకుంటూ ఉంటే వాళ్ళ గడ్డాలు పట్టుకు లాగేసేవాడు, చేసుకొని ఇచ్చేవాడు కాదు. వాళ్ళ చేతుల కింద యోగదండం ఉంటుంది. యోగదండం అంటే ఏమిటో తెలుసా? ఈ చెయ్యెట్టుకోవడానికి బోటు కాదు అది, కమండలం, యోగదండం ఎప్పుడు ఋషుల దగ్గర ఉంటాయి. మీరు ఋషుల చిత్రాలు గమనించండి, ఏ ఉన్నా ఏం లేకపోయినా కమండలం, యోగదండం ఉంటాయి. కమండలం ఎందుకంటే తపస్సు మధ్యలో ఎప్పుడైనా ప్రాణం పోతుంది అనిపిస్తే ఉపవాసం కారణంగా నీళ్లు తాగడానికి. మనం ఉపవాసం ఉన్న రోజున కనీసం నీళ్ళైనా తాగాలి. మహిళలు ఉన్నారు చాలామంది, గుర్తు కటిక ఉపవాసాలు చేయకూడదమ్మా, కనీసం నీళ్ళైనా తాగాలి. మధ్యాహ్నం అన్నం తినే టైంకి ఒక గ్లాసు మజ్జిగ తాగండి, లేకపోతే కొంపలు అంటుకుపోతాయి. తర్వాత ఉపవాస ఫలం మాట దేవుడికి ప్రాణం పోతుంది. అంత మాత్రం చేత వచ్చిన దోషం ఏం లేదు. ఓ గెల అట్టిపళ్ళు మళ్ళీ కేజీ ఉప్మా తింటే దోషం, కానీ మజ్జిగ తాగితే ఏమీ లేదు. ఆ అన్నం తినే సమయానికి ఒక గ్లాసు పల్చడి మజ్జిగ తాగడం, మళ్ళీ టిఫిన్ చేసేది సాయంత్రం టీ తాగే సమయానికి ఒక మజ్జిగ తాగడం, అలా ఉంటే 24 గంటలు ఉపవాసం ఉన్న ప్రాణం నిలబడుతుంది. అంటే వాయువు ఎప్పుడు నీటి మీద ఆధారపడి ఉంటుంది. నీటిలోంచే వాయువు పుట్టింది. H2O అన్నారు నీటిని, అంటే హైడ్రోజన్ 2 అణువులు, వాయువు ఆక్సిజన్ 1 అణువు, 2 వాయువులేగా. అందుకని వాయువు నుంచే నీరు. అందుకని వాయువు నిలబడాలంటే నీరు ఉండాలి. అది ఋషులు ఎప్పుడు కమండలం పట్టుకుంటారు. యోగదండం ఏమిటో తెలిసే, ఛార్జింగ్ బ్యాటరీ. అదేదో కొమ్ము అనుకోకుండా, ఇక్కడ వాళ్ళు చేసిన తపస్సును అందులో ఛార్జింగ్ నిల్వ చేస్తారు. ఎప్పటికప్పుడు 1 కేజీ తపస్సు అయింది అనుకుందాం మన లెక్కలకి, ఆ కేజీ అందులో దెబ్బ కొడతాడు, అందులోకి వెళ్ళిపోయింది, మళ్ళీ చేసుకుంటాడు. లేకపోతే వీళ్ళ శరీరంలోనే 100 కేజీలు తపస్సు పెరిగితే శరీరం పేలిపోతుంది. ఇక్కడ బ్యాటరీ, దీన్ని అందులోకి పంపిస్తాడు బాగా. అందుకే ఋషులు ఎప్పుడు యోగదండాన్ని వదలరు. వాళ్ళు రైలు ఎక్కని, బస్సు ఎక్కని యోగదండం వాళ్ళే పట్టుకుంటారు, ఎవరికి. ఇప్పటికీ మన సన్యాసుల్లో కొంతమందికి మీరు గమనించండి, వాళ్ళ చేతుల్లో ఉండే దండం వదలరండి. వాళ్ళు మైకు పట్టుకుని మాట్లాడుతున్నా సరే దండం చేతిలో ఉంటుంది. శిష్యుడికి కూడా ఇవ్వాలి. వీరి తపశ్శక్తి ఏదైనా ఉంటే ఆ తపశ్శక్తి కూడా వారి దండంలో ఉంటుంది. అందుకని ఆ దండం ఎప్పుడూ సన్యాసి అయినవాడు, స్వామీజీ అయినవాడు వదలడు. పీఠాధిపతులు దండం పట్టుకునే మాట్లాడతారు, మైకులో మాట్లాడినా సరే ఒక్కోసారి. అది ఎవరికి ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే నమ్మకం కలిగిన వాడు, అంత తపశ్శక్తి కలిగిన వాడు. నమ్మకం అంటే అందులో ఏం డబ్బు దాస్కమేలో పట్టుకుపోతాడని కాదు, ఇక్కడ దానికి అర్హత ఉండాలి కదా. అటువంటి వాడికి ఇవ్వాలి, కానీ ఏదో సందు దొరికింది కదా నీ బలమే పెట్టేయకూడదు. ఎందుకంటే అది యోగదండం లాంటిదే, వారి తపశ్శక్తి అందులో ఉంటుంది ఖచ్చితంగా. ఈ 2 ఉంటాయి. ఈయన ఏం చేసేవాడు? యోగదండం పీకేసేవాడు. ఈ అల్లరి భరించలేక ఆ ఋషుల్లో ఒక ఋషి ఈయనకి శాపం ఇచ్చాడు.
బాగా అల్లరి ఎక్కువైపోయింది. వాళ్ళ అమ్మ అంజనాదేవి కూడా ఏం చేయాలో నాకు తెలియట్లేదంటే, అమ్మ ఎవరో ప్రత్యేకించి గుర్తు చేస్తే తప్ప ఈయన శక్తి ఆయనకి గుర్తు రాకుండా అని శాపం ఇచ్చాడు. హనుమంతుడు దాన్ని మౌనంగా భరించాడు, చేసిన తప్పే కాబట్టి. అందువల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన శక్తిని మనం ఎవరన్నా కీర్తిస్తే తప్ప ఆయన గుర్తు రాదు. సుగ్రీవుడి దగ్గర ఉండి కూడా ఆయన వారిని చావగొట్టే ప్రయత్నం ఎందుకు చేయలేదంటే, ఈ సుగ్రీవుడు తన కింద వాడిని పొగట్టడం ఇష్టం లేక ఎప్పుడూ హనుమంతుడిని కీర్తించలేదు. అందుకని నష్టపోయింది సుగ్రీవుడే. అది సంగతి. కాస్త తెలివితేటలు ఉపయోగించి హనుమాన్ చాలీసా మొత్తం అప్పుడు చదివేసి ఉంటే శుభ్రంగాను హనుమంతుడు ఒక దెబ్బ కొట్టి వాలిని చంపేసి పట్టుకొచ్చేవాడు. అయిపోయేది పని. హనుమంతుడు తలుచుకుంటే వాలి పెద్ద విషయం కాదు అక్కడ. కానీ మన స్వార్థమే మనని నాశనం చేస్తుంది. సుగ్రీవుడు రాజు, హనుమంతుడు మంత్రి. ఆయన ఏమనుకున్నాడు, వీడు నా కింద ఉన్నాడు, వీడిని పొగిడితే వీడు రేపొద్దున రాజు అయిపోతాడేమో అని కుళ్ళు ఆలోచన పెట్టుకుని ఎప్పుడు హనుమంతుడి దగ్గరికి వచ్చినా సరే, ఏమో హనుమంతుడు నీరసంగా ఉన్నావు, షుగరా, బీపీయా అని అడిగేవాడు. ఆయన అంతే కావచ్చు అనుకునేవాడు. అంతేగాని మంచి బాగున్నావయ్యా, బలంగా ఉన్నావు, ధైర్యంగా ఉన్నావు అలా అంటే కొంపలంటుకుపోతే ఆయన పెరిగిపోతాడు, మనిషి పెరిగిపోతాడు. అందుకని ఆయన పెరగనివ్వాలి. ఆ పెరగనివ్వకపోవడం ఎవరికి నష్టమైంది? సుగ్రీవుడికే నష్టమైంది. అంచేది పెద్ద పదవిలో ఉన్నవాడు కింద పదవుల్లో ఉన్నవాళ్ళు బాగా చేస్తే ఎప్పుడూ మెచ్చుకోవాలి. వాళ్ళు తనకి ఎసరు పెడతారేమో అని దుర్మార్గపు ఆలోచనకి రాకూడదు అసలు. అలా అయితే ఎవరు పనిచేయలేరు, ఇంకా ఎవరు ఎదగరు. ఏ సంస్థల్లో కానీ పార్టీల్లో కానీ ఎవరు ఎదగలేరు. అంతా దద్దమ్మలు తయారవుతారు. ఆ దద్దమ్మలు తయారవకుండా ఉండాలంటే రామాయణం నుంచి గ్రహించాలి. మన కింద ఇంట్లో మంచినీళ్ళు మోసేవాడైనా సరే, ఇస్త్రీ పని చేసేవాడైనా సరే, పని మనిషి అయినా సరే బాగా చేసినప్పుడు మెచ్చుకోవాలి. తప్పే ఉంది, వాళ్ళు ఎదిగిపోతారేమో అన్నంత కుళ్ళు బుద్ధి అవసరం లేదు ఇక్కడ. అప్పుడు వాళ్ళు బాగుంటారు. ఆ మెచ్చుకోకపోవడం సుగ్రీవుడు కోపం వచ్చింది, వాడిని కాపాడలేకపోయాడు. అందుకని ఆయన ఎప్పుడు మామూలుగానే ఉన్నాడు. అదే రామచంద్రమూర్తి గుర్తించగానే జాంబవంతుడు కూడా వీరసాగర వానర లోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతమాసీత్వం హనుమన్ కిం నజల్పసి అని జాంబవంతుడు ప్రత్యేకించి పొగిడాడు, కీర్తించాడు. అంటే వీరవానర లోకస్య, వానరలోకంలో నిన్ను మించిన వీరుడు లేడయ్యా. సర్వశాస్త్ర విశారద సుందరకాండలో ఉంటుంది, కిష్కింధకాండలో ఉంటుంది ఈ శ్లోకం. సర్వశాస్త్ర విశారద, అన్ని శాస్త్రాలు చదువుకున్నావయ్యా. తూష్ణీం ఏకాంతమాశ్రిత్య, అన్ని శాస్త్రాలు చదువుకున్నావు, అంత వీరుడివై ఉపకారం చేయకుండా అలా ఉంటావేమిటయా అని ఎందుకు మౌనంగా ఉన్నావు, ఎందుకు ఏకాంతంగా ఉన్నావు? హనుమన్ కిం నజల్పసి, మాట్లాడవేమయ్యా అన్నాడు. అప్పుడు హనుమంతుడికి నేను సర్వశాస్త్రాలు చదువుకున్నానా, నేనంత వీరున్నా, అయితే జై శ్రీరామ్ అన్నాడు. ఏం పనులు చెప్పమన్నాడు, వెంటనే చేసేసాడు. అంచేత హనుమంతుడి దగ్గర మనం ఎప్పుడూ ఆయనకి సంబంధించిన శ్లోకం ఉంది. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాత ఆత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని రామరక్షా స్తోత్రంలో కూడా ప్రత్యేకంగా ఉండే ఈ శ్లోకాన్ని చదివే ఆయనకి నమస్కారం చెయ్యాలి. అప్పుడు ఎంత గొప్పవాడైనా కడవంత గుమ్మడికాయైనా కత్తిపీటక లోకువ, ఎంత పెద్దవాడికైనా వేపకాయంత వెర్రు ఉంటుంది. అలాగే హనుమంతుడు ఎంత గొప్పవాడైనా ఆయనకు ఉండే ఒక ఇబ్బంది ఏమిటంటే, ఎవరో ఆయన గొప్పతనం చెబితే తప్ప ఆయనకి ఎక్కదు, మామూలు వాడిని అనుకుంటాడు ఆయన. అందుకని ఆయన దగ్గర ఒక్క శ్లోకమో ఓ పద్యమో చదివేసి, నాయనా నీ అంత గొప్పవాడు లేడు, నన్ను కాపాడవయ్యా అంటే, నీకు ఎందుకురా నేను వస్తున్నాను కదా, పద నువ్వు బస్సు ఎక్కి నేను వెనకాల వస్తున్నాను అంటాడు. హనుమాన్ జంక్షన్లో ఆగని బస్సు లేదు, మొత్తం విజయవాడ వెళ్ళే బస్సుల్లో ఆగవలసిందే. ఇక్కడ ఏ ఊరికైనా బస్సులు ఏమి ఉంటాయేమో కానీ ఇక్కడికి బస్సులు ఏంది ఉండదండి, ప్రతి బస్సు ఆగాల్సిందే ఖచ్చితంగా. లేకపోతే గదెట్టు కొట్టేస్తాడని ఆర్టీసీ వాడికి కూడా తెలుసు ఖచ్చితంగా. ఇక్కడ ఆపకపోతే గదెట్టు కొట్టేస్తాడు, ఏం లాభం లేదురని ఆపేసి ఆయన కూడా ఓ దండం పెట్టుకుని పెడతాడు అక్కడి నుంచి. అందుకని హనుమంతుడిని కీర్తించాలి మనం, ఒక్క మాటతో చాలు, ఎక్కువ అక్కర్లేదు. అందుకని ఆయన లోకమంతా వ్యాపించగలిగాడు. వానరనికర అధ్యక్షం, అంతటి వానరులు అందరూ ఉన్నప్పటికీ, కోట్ల మంది ఉన్నప్పటికీ ఈయనే ఎందుకు అందరినీ ఆకట్టుకోగలిగాడు అంటే బలశాలి కారణంగా, చిత్తశుద్ధి కారణంగా. దానవకుల నికర కుముద రవికర సదృక్షం, రాక్షస వంశం మొత్తం కలువ పువ్వుల తోట అయితే హనుమంతుడు సూర్యకిరణం లాంటి వాట. ఎప్పుడు సూర్యకిరణం పడగానే పద్మం ప్రకాశిస్తుంది, కలువ ముడుచుకుపోతుంది. మనం చెరువులో గమనిస్తే అర్థమవుతుంది. పద్మం సూర్యకిరణాలు పడగానే ప్రకాశిస్తుంది, అదే సూర్యకిరణాలు పడగానే కలువ వాడిపోయి ముడుచుకుపోతుంది. రాక్షస కులం అంతా ఈయన చూడగానే ముడుచుకుపోయేదట. అందుకని శంకరాచార్య ఏమంటున్నారంటే, దానవ కుల నికర కుముద రవికర సదృక్షం, దానవ వంశం అనేది కలువ పూల తోటకి నువ్వు సూర్యకిరణాల వంటి
వంటి వాడవయ్యా, దానవుల్ని నశింపజేశావు అన్నాడు. దీన జనావన దక్షం, మన హనుమాన్ జంక్షన్లో ఉండేటువంటి హనుమంతుడు దీనజనులందరినీ అవనం అంటే కాపాడటం కోసం, అందుకే భూమిని అవని అంటారు. అవని అంటే మనని కాపాడేది భూమే కదా, మనం నిలబడ్డామంటే భూమే కారణం. మనం భూమి గుండ్రంగా తిరుగుతున్నా కూడా మనం తలకిందులు అయిపోలేదు, పడిపోలేదంటే భూమే కారణం. అంటే భూమిని మించి మనల్ని ఎవరూ కాపాడగలిగిన వాళ్ళు లేరు. భూదేవి తర్వాత మనల్ని కాపాడగలిగిన ఒకే వ్యక్తి మన తల్లి. తల్లి తర్వాత తల్లి అంటే భూదేవి. భూదేవి అంటే తల్లి. భూదేవి తర్వాత మనల్ని కాపాడేది ఎవరు అంటే తల్లే. అందుకని భూదేవిని తల్లితో పోలుస్తారు, తల్లిని భూదేవితో పోలుస్తారు ఖచ్చితంగా. అందుకని భూదేవిని అవని అంటారు. దీనజన ఆవన దక్షం, దీనులైనటువంటి జనులందరినీ హనుమంతుడు కాపాడి తీరతాడు ఖచ్చితంగా. అటువంటి ఆయన్ని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఎటువంటి ఆయన, ఎలా ఆయన పుట్టుక ఎలాంటిది? పవన పవన తప పాకపుంజం అద్రాక్షం. వాయుదేవుడు అంజనాదేవి ఇద్దరూ తపస్సు చేస్తే ఆ తపపాకపుంజం, ఆ తపస్సు యొక్క పరిపక్వ దశకు వచ్చిన తర్వాత ఆ తపఫలంగా హనుమంతుడు జన్మించాడు. అటువంటి ఆయన ఇక్కడ మనం హనుమాన్ జంక్షన్లో అద్రాక్షం నేను చూస్తున్నాను అన్నాడు శంకరాచార్య. అది స్తోత్రం. ఇప్పుడు ఈ స్తోత్రం చెప్పుకోవడం ఉండే ఫలితాన్ని చెప్పుకొని మనం 5 నిమిషాల్లో సెలవు తీసుకుందాం. ఏతత్ పవనసుతస్య స్తోత్రం యః పఠేత్ పంచరత్నాఖ్యం. ఏతత్ పవనసుతస్య స్తోత్రం యః పఠేత్ పంచరత్నాఖ్యం. చిరమిక నిఖిలాన్ భోగాన్, చిరమిక నిఖిలాన్ భోగాన్ భుక్త్వా శ్రీరామ భక్తిమాన్ భవతి. భుక్త్వా శ్రీరామ భక్తిమాన్ భవతి. ఏతత్ పవనసుతస్య స్తోత్రం, హనుమంతునికి సంబంధించిన, వాయుపుత్రునికి సంబంధించిన ఈ స్తోత్రాన్ని యః పఠేత్ పంచరత్నాఖ్యం, 5 ముఖ్యమైన శ్లోకాలతో పంచరత్నం, హనుమత్ పంచరత్న స్తోత్రం అనే పేరుతో ఉన్న దీన్ని ఎవరు చదువుతారో వారు చిరం, చిరకాలం, ఇక ఈ లోకంలో నిఖిలాన్ భోగాన్ భుక్త్వా, అన్ని రకాల భోగాలు అనుభవిస్తారు. హనుమంతుడి యొక్క ఆరాధనలో విశేషం ఏమిటంటే కేవలం జ్ఞానం ఇవ్వడం కాదమ్మా, ఇకలోకంలో కూడా మనకి భోగాలు ఇస్తాడు. మనం అందరం శంకరాచార్యలాగా మోక్షం పొందాలి, జ్ఞానం పొందాలి అనుకోలేము. మనకి జీవితం ఉంది ఇక్కడ, కాస్త సుఖపడాలి అనుకుంటాం, తప్పేం లేదు అందులో. ఎదుటి వాళ్ళ సుఖానికి మనం కాజేస్తే తప్పు, కానీ మనంతటా మనం ఆనందంగా ఉండాలనుకోవడం ఎప్పుడూ తప్పు కాదు. మన ఆస్తులు పెరగాలి, మన అంతస్తులు పెరగాలి, మన పిల్లలు బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, ఈ కోరిక ఎప్పుడూ తప్పు లేదండి. కానీ జరగాలి కదా. ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, అవి జరగాలి అంటే చిరమిక నిఖిలాన్ భోగా, నువ్వు ధర్మంగా కోరుకున్న ప్రతి కోరికని హనుమాన్ జంక్షన్లో ఉండేటువంటి హనుమన్ మూర్తి తీరుస్తుంది ఖచ్చితంగా అని నేను చెప్పడం కాదు, శంకరాచార్య చెబుతున్నారు స్పష్టంగా. చిరమిక నిఖిలాన్ భోగాన్ భుక్త్వా. తర్వాత చూడండి ఎంత గొప్ప మాట అన్నాడు ఆయన, శ్రీరామ భక్తిమాన్ భవతి. మన కోరికలు తీరడంలో వచ్చే ఇబ్బంది ఏమిటంటే తోడిన కొద్దీ బావిలోంచి నీరు ఊరినట్టే తీరిన కొద్దీ కోరికలు మళ్ళీ పుడుతూ ఉంటాయి. తీరిన కొద్దీ పిల్లలు పుట్టలేదు అనుకోండి, పిల్లలు పుట్టలేదు అంటారు. పిల్లాడు పుట్టాడు అనుకోండి, ఏమిటో వాడు అనారోగ్యంగా ఉన్నాడు అంటారు. వాడు ఆరోగ్యంగా కూడా ఉన్నాడు అనుకోండి, బళ్ళో చేర్చి ర్యాంక్ రాలేదు అంటారు. ర్యాంకు కూడా వచ్చింది అనుకోండి, ఇప్పుడేముంది ఇంటర్మీడియట్లో ర్యాంక్ రావాలంటారు. ఇంటర్మీడియట్లో కూడా ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఎంసెట్లో రావాలంటారు. ఎంసెట్లో కూడా వచ్చింది అనుకోండి, మెడిసిన్లో సీట్ రావాలి, ఇంజనీరింగ్లో సీట్ రావాలంటారు. అందులో కూడా వచ్చింది అనుకోండి, తర్వాత మంచి ఉద్యోగం రావాలంటారు. మంచి ఉద్యోగం కూడా వచ్చింది కానీ టీసీఎస్లో రాలేదు, ప్యాకేజీ తక్కువ అంటారు. టీసీఎస్లో కూడా ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఈ సన్నాసికి ఇవన్నీ చేసరికి 30 ఏళ్ళు దాటే కూడా పెళ్లి సంబంధాలు అవ్వవు. మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదు అంట అని హనుమంతుడికి దండం పెడతారు. ఆయన ఏమనుకుంటాడు, నాకు అవ్వలేదు అబ్బాయి, నన్ను ఏం చేయమంటావా? కనీసం మనకి ఎవరిని ఏం అడగాలో కూడా తెలియదు. పెళ్ళి ఎవరిని అడగాలండి? పెళ్ళైన దేవుళ్ళని అడగాలి, రాముడిని అడగాలి, కృష్ణుడిని అడగండి. 16,000 మంది నుంచి కట్టేస్తాడు, గొడవ ఉండదు. ఇంకా మళ్ళీ నోరెత్తక్కలేదు, ఇంకా 16,000 మంది. మనం ఎవరిని అడుగుతామంటే షిరిడి సాయిబాబా నేను హనుమంతుడి దగ్గరికి వచ్చి పెళ్ళి అడుగుతారు, వాళ్ళందరికీ పెళ్ళి ఎవరై. వాళ్ళని అడగడం ఏంటంటే పెళ్లి గురించి ఆయనకి ఏం సంబంధం? నేను ఉన్నారుగా సుఖంగా పెళ్లి కాకుండా ఉండరాదా అంటాడు ఆయన.
అందుకని పెళ్ళి అవ్వలేదు అంటాం కదా. పెళ్ళి కూడా అయింది అనుకోండి, తర్వాత 2-3 ఏళ్ళు అయ్యాక మా కోడలు నీళ్ళు వేసుకోలేదు, మా కోడలు నీళ్ళు, అసలు ఈ అత్తగారు నీళ్ళు వేసుకోకుండా ఉంటే ఈ గొడవ మీద ఉండేది కాదు. ఇదే కోరికలంటే. అందుకే కోరికలు కోరద్దంటారు దేవుడి దగ్గర. దానికి అంతం లేదు, దరి లేదు, కోరుతూనే ఉంటాం అలాగా. పైగా మన బుద్ధి ఎలాంటిదంటే తీరిన కొద్దీ ఇంకా కోరతాం, 10 మందికి చెప్తాం నేను మొక్కుకోనా, నువ్వు కూడా మొక్కుకో అంటారు. ఈ కోరికల్ని జయించాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా? రామభక్తి సామ్రాజ్యం ద్వారా సాధ్యమవుతుందమ్మా. శ్రీరామ భక్తి కారణంగా మనం కోరికల్ని జయించగలుగుతాం. అందుకే శంకరాచార్య ఏమంటున్నారంటే శ్రీరామ భక్తిమాన్ భవతి. అంతిమంగా ఈ స్తోత్రాన్ని చెప్పిన వాళ్ళు విన్నవాళ్ళు కూడా రామభక్తులు అవుతారు ఖచ్చితంగా. రాముడు ఏ కోరికలు లేకుండానే అన్నింటినీ జయించి ధర్మంగా పరిపాలన సాగించగలిగాడు. అటువంటి రామరాజ్యం మనకి కూడా ఏర్పడాలి అని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.